స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితముగా ఉండు, తాగి డ్రైవ్ చేయవద్దు. మా ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉందమ్మా? రే ముందు బ్రష్ చేసుకోండి రారా. ఉదయం 9 గంటల కాలేజీకి 8:30కి లేవటం, పైగా లేవగానే టీవీ పెట్టడం. ఇక దేశం ఏం బాగుపడుతుంది? అవును, నువ్వు ఎప్పుడు ఆఫీస్కి బయలుదేరుతావు? ఎప్పుడు వెళ్ళాలో నాకు తెలుసు. కొత్త పార్టీని ప్రారంభించిన ప్రముఖ నటుడు ఆయన కూడానా? వచ్చే సంవత్సరంలోగా ఈ రాష్ట్రంలోని పొలాలన్నీ బీడుగా మారిపోయే అవకాశం ఉంది. అయ్యో బాబోయ్, అంతలోనా? 3500 అశ్లీల వెబ్సైట్లపై నిషేధం. అయ్యో, ఆ వెబ్సైట్ బ్లాక్ డా, ఈ వెబ్సైట్ బ్లాక్ డా. నాట్ ఇన్ ఎగ్రా, డెఫినెట్ గా అమెరికన్ వెబ్సైట్ ఉంటుంది. దానిలా బ్లాక్ చేయగలరు? బ్లాక్ డా వారిని బల్లు. అయ్యో, ఏంటి అన్నిటిని బ్లాక్ చేశారు? చేతులు దొరద పెట్టేస్తానే, గుండె ఆగిపోయేలా ఉందే. నాన్న బీపీ టాబ్లెట్ ఒకటి వేసేసుకుందామా? ఒంటరిగా ఉన్న టీచర్ ఒడిలో పడుకున్న విద్యార్థి తన 2 చేతులతో నా చిన్ని లైఫ్ లో ప్రాబ్లం లేదు, ప్రాబ్లమ్స్ లేకపోతే థ్రిల్లు లేదు. 6 ప్యాక్ ఎక్స్పోజ్ చేస్తే కూడా నే సైట్ కొట్టే ఫిగరు డాటా చెప్పే. అన్ని హంగులున్న పిల్ల దొరికినాదిరా, ఎన్నిసార్లు ట్రై చేసిన పడిపోలేదురా. క్లాసు గున్న కారులో నా గ్లాసు ఎత్తినా, ఆ మిస్సు కూడా కిసివ్వక మిస్ అయిందిరా. నా చెయ్యి నాదేరా, చెయ్యి నిదేరా, చెయ్యి వెసయ్యరా. నా
నా చెయ్యి నాదేరా చెయ్యి నీదేరా ఓ చెయ్యి వేసెయ్యరా నేస్తం నువ్వే కాదా ఇప్పుడు ఎప్పుడు ఈ బంధం వీడదంట లోకం నువ్వే కాదా కలలో ఇలలో కలకాలం కలిసుందాం నువ్వే నేనై నేనే నువ్వై ప్రేమే చిగురించెనే ఆశే తీరా నిన్నే చేరా నన్ను వీడిపోబోకు క్షణమైన మనలేను బాగా సాఫ్ట్ చాలా స్వీట్ మా మమ్మీ ఆమె వల్లే అయ్యాను నేను డమ్మీ స్ట్రిక్ట్ లోన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ డాడీ నేను ఆయన వల్లే అయ్యాను పెద్ద కేడి గాలివాటులోన నేను పెరిగానురా దారి తెన్ను తెలియకుండా తిరిగానురా బాధ్యతన్నదేమి లేక బతికానురా నన్ను నేను మార్చుకుంటే లైఫ్ మారుతుందిరా నా చెయ్యి నాదేరా చెయ్యి నీదేరా ఓ చెయ్యి వేసెయ్యరా నా చెయ్యి నాదేరా చెయ్యి నీదేరా ఓ చెయ్యి వేసెయ్యరా జావా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సెమిస్టర్ ఎగ్జామ్ లో తప్పకుండా వస్తుంది. ఈ రోజు లెసన్స్ అన్ని బాగా స్టడీ చేసి రండి. రేపు క్వశ్చన్స్ అడుగుతాను, ఊరికే నిల్చోకూడదు. మన క్లాస్ శాలినియా ఇది? ఎలా కనిపిస్తుందంటే చూడ్డానికి తనలాగే ఉందనుకో. ఏంటి డౌటా? ఏంట్రా క్లాస్ రూమ్ లోనే కన్ను కొడుతోంది? ఏది చూపి నేను చూసి చెప్తా. ఇది శాలినినే, మేం చూసుకుంటాం, నువ్వు ఆపు. రే ఒక్కసారి చూస్తాను, లైట్ గా చూపించరా. అయ్యయ్యో ప్రభు, ఏంట్రా ఇది చండాలంగా? ఏంట్రా మావా వీడు చొంగ కారుస్తున్నాడు? నీకు ఇప్పుడే తెలిసింది వాడి గురించి. నీకు ముందే తెలుసా? మావా మావా లోపల పెట్టు మావా. మావా ఎక్కడ్రా? రిసార్ట్ లోనే మావా, జస్ట్ మేకౌటే కానీ వెరీ మెమరబుల్ మూమెంట్ మావా. నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్తావా? అడిగాను. కారు తోలాలంటే డ్రైవర్ కావాలి కదా. మాకు డ్రైవింగ్ తెలుసు, మేము చూసుకుంటాం. నాకు డ్రైవింగ్ తెలుసు. ప్రభు మసాలా సినిమానా? 55 నిమిషాలా? రేయ్ అన్ని సైట్లు బ్లాక్ చేశారు కదా, నీకు మాత్రం ఎలా దొరికింది? నేను ఇవన్నీ ఈజీగా క్రాక్ చేయగలను. నాకు వాట్సాప్ లో పంపిస్తావా మావా? చచ్చినా పంపించను మావా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇప్పుడు ఎవరో చొంగ కారుస్తున్నట్టుగా ఉంది. నేనే మావా అది. నువ్వే కాదు. అవును మావా. నువ్వే అని అవును ఒప్పుకుంటున్నావు మావా. అయితే వెళ్ళి చావు పో. రేయ్ ఓ 2 నిమిషాలు చూపించరా, చూస్తాను. మావా నువ్వు వెళ్ళి శాలిని మొహం చూడరా. శాలినైతే మొహం మాత్రమే చూడగలను. ఇక్కడ చూడు మావా, జిలేబీలా ఏదేదో కనిపిస్తుంది. అబ్బచ్చే, నువ్వు మాత్రం నాకు చూపించావా? రేయ్, చూపిస్తావా లేదా? కుదరదు. చూపించు. రేయ్, సైలెంట్ గా ఉండరా. సైలెన్స్, సైలెన్స్. రే మావా త్వరగా త్వరగా తీరా. వాట్? ఏంట్రా ఎఫెక్ట్స్ వినిపిస్తున్నాయి? నాకు మాత్రం ఏంటా ఏం sound? తెలుసు. డౌన్లోడ్ చేసింది నువ్వే కదరా? నేను వాళ్ళు ఉత్తేవేరా డౌన్లోడ్ చేశాను. ఎందుకు చేసావురా? ముందు తీరా. రే రే, త్వరగా తీరా, త్వరగా తీరా. నీ కాలికనే ఉంది, నువ్వు తీయ. రేయ్, నేను ముందుకు వంగితే పొట్టాటం వస్తుంది, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నా మాట వినరా, నువ్వే వంగి తీ. లూస్ లాగా మాట్లాడుకు తీయరా. ఇప్పుడు తీస్తావా లేదా నువ్వు? తీయరా. రేయ్ ఏంట్రా అక్కడ చెయ్యేసావు? రేయ్ హా? ఏంట్రా? శాలిని నవ్వుతోందిరా. మేమున్న పరిస్థితుల్లో శాలిని నవ్వు ముఖ్యమా? నాకు వచ్చే కోపానికి వీడి పళ్ళు రాలు కొడతాను మావా. రేయ్ ఫోన్ రా. మిస్ వచ్చేసారా? హోంవర్క్ ఫినిష్ చేశాను మిస్. గుడ్.
నేను చేశాను మిస్. వెరీ గుడ్. నువ్వు? వాడు పోయిన వారమే తీసుకెళ్లి ఫినిష్ చేశాడు మిస్. రే హోంవర్క్ గురించి చెప్తున్నాను రా. ఓ అయ్యో కాల్ తీయరా. రేయ్, కాల్ తీయరా. ప్రభు. ఏంట్రా? మిస్ పిలుస్తున్నారా? మిస్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్దామా మేడం? అసలు మిమ్మల్ని ఇంకా నయం, శాలిని ఫోటో ఎవరు చూడలేదు. అది వదిలేరా. నువ్వెలారా శాలిని లైన్ లో పెట్టావు? మామా, శాలిని మాత్రమే కాదు, ఆ, తను ఏ డిపార్ట్మెంట్ ఫిగర్ అయినా కూడా ఆ. ప్రాసెస్ వెరీ ఈజీరా. చెప్పరా. ఆ, ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ. తన నడు మీద చేయి వేయి. చేయి వేస్తే అందుకు తను కాస్త సిగ్గుపడిందే అనుకో. ఆ, తన చెవి పక్కన ఉన్న జుట్టిని మెల్లగా జరిపి నీ పెదాలని దగ్గరికి తీసుకువెళ్ళి దగ్గరికి తీసుకువెళ్ళి హోంవర్క్ ఫినిష్ చేశాను మిస్. స్టూపిడ్. సారీ. రే త్వరగా చెప్పు. చెప్పరా. నీ పెదాలని దగ్గరికి తీసుకుపోయి చిలిపిగా చిన్నగా కొరకరా. కొరికితే ఎటువంటి అమ్మాయి అయినా సరే మై మరిచి నీ ఒళ్ళో పడుతుంది. మై ఒళ్ళు. కానీ ఇవన్నీ మీరు ఎప్పుడు చేస్తారా? నాకేం ప్రాబ్లం లేదు మావా. ఇంకో 3 నెలల్లో నా మరదలతో ఎంగేజ్మెంట్. ఆ పైన 2 సంవత్సరాల తర్వాతే మా పెళ్లి. ఆ 2 సంవత్సరాలు. కానీ పాపం మన ప్రభు ఉన్నాడే, చివరి వరకు ఎటువంటి అనుభవం లేకుండా చాలా సంతోషంగా వర్జిన్ గానే చచ్చిపోతాడ్రా. పాపంరా మన ప్రభు. రేయ్ త్వరగా పద. ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు వీడి పేరు ఏంటి, ఊరు ఏంటి, పేరు ఏంటి? ఆటాడే బోటుగాడు, నీటుగాడు, గేటుగాడు, వెంటాడే వెట్టుగాడు, పందెం కాసి వచ్చేసాడు. మొనగాడు దమ్మె చూప వచ్చేసాడు. యోగి బాబు మగవాడు దుమ్మె దురప అడిగితే చూసుకోడాబు. బాల్ కి పంచర్ వేసుకురావడానికి ఇంతసేపా? పాత మేకు బయటికి తీయడానికి కొంచెం లేట్ అయింది. ఇవో. ఏయ్ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? ఆడడానికి బ్రో. ఆడడానికా? అవును. బాల్ ని ఇంకో 2 నెలలు అందిస్తూ ఉండు, అప్పుడు ఆడొచ్చు, సరేనా? ఇదే 2 ఏళ్లుగా చెప్తున్నావు, అసలు లోనకి రానట్లేదుగా. నీకు అంత తొందరగా ఉంటే నీ ఏరియాలో ఉన్న కార్పొరేషన్ గ్రౌండ్ లో ఆడుకో. ఎందుకు గాంధీనగర్ టర్ఫ్ కి వస్తున్నావు? నా ఏరియాలో ఇలాంటి గ్రౌండ్ ఉంటే నిన్ను పట్టుకుని వెళ్ళడం ఎందుకు? అంటే ఇలాంటి గ్రౌండ్ లో ఆడితే గేమ్ త్వరగా డెవలప్ అవుతుంది. సరే. నీ పెయిన్ కూడా రాదు బ్రదర్, అందుకే. తెలుసు కదా, ఆ. అయితే వెయిట్ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్. ఏనా? వెయిట్ చేస్తామని చెప్తున్నావు, నువ్వు మూసుకుని ఆడు. అక్కడే ఉండు, అలాగేలే. వచ్చేస్తారు. అయినా నీకంత ధైర్యం ఉండకూడదు ప్రభు. భయం లేకుండా క్లాస్ రూమ్ లో అలాంటి వీడియోలు చూస్తావా? సెమ్ డ్రాప్ అయినందుకు కూడా బాధలేదు సీనియర్. ఆ, క్లాస్ లో అమ్మాయిల ముందు దొరికిపోయాను కదా, అదే పిచ్చ అవమానంగా ఉంది. నిన్ను అనడంలో అర్థం లేదులే. సరైన టైంలో జరగాల్సినవి జరిగితే నువ్వు ఇలాంటి అదవ పనులు ఎందుకు చేస్తావు? అంటే నేను ఇలా అవడానికి నేను మాత్రమే కారణం కాదు, సమాజం కూడా కారణం కదా. అవును, సమాజం కూడా ఒక కారణమే. అంటే నేను ఒక్కసారి అలా చేశానంటే నాకు ఆ థాట్సే రావు కదా. ఆ, రావనే అనుకుంటాను. మరైతే నాకు హెల్ప్ చేయవయ్యా. ఏయ్, సీనియర్ తో మాట్లాడే మాట్లాడివి. మరి ఇంకేమైనా వెళ్ళి అడగమంటావు? అందుకని నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని నీ ముందు నుంచోమంటావా? అర్థం లేకుండా వాగుతున్నాడు. పోనీలే సీనియర్, ఏంటి నేను ఎవరిని పోనీ? వెళ్ళి అడగగలను? నేను ఇది వెళ్ళి మా నాన్న అడగలనా లేక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగలనా? నాకంటూ ఉన్న ఒకే ఒక సీనియర్వి నువ్వే. ఈ పసిపిల్లడి మనసుని అర్థం చేసుకుని ఏమైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నువ్వే ఎగతాలు చేస్తున్నావు. సరే ఫోన్ ఇవ్వు. ఆ? ఫోన్ ఇవ్వరా. ఇందా. వీడియో కాదు, ఫోన్ కూడా వేడిగానే ఉంది. మొత్తాన్ని నన్ను బోకరం చేసాడు, తప్పులేదు. జరిగా ఫోన్లోనే కానిచ్చేలా ఉన్నావు ఏంట్రా? హలో అంకుల్. హలో అంకుల్, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను అంకుల్. నా నెంబర్ ఎలా దొరికింది? అంకుల్, నెట్ లో దొరికింది అంకుల్. ఒకరికి 1500 అవుతుందయ్యా. 1500 అంకుల్. అవును, క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డ్ నా దగ్గర ఉంది. అది అక్కర్లేదా? వద్దు వద్దు వద్దు. రేపు 11 గంటలకు లోటస్ కాలనీ వచ్చాయి. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. రే ప్రభు, రేపు నీకు పండగే పండగ. అంతా ఇక్కడే చేస్తే ఇంక అక్కడేం చేస్తావు?
హలో హలో ఓయ్ అంకుల్, అరగంట నుంచి ఒకే చోట వెయిట్ చేస్తున్నాం. ఎక్కడున్నావయ్యా? కాస్త అలా తల తిప్పి చూడు. తల తిప్పాలా? ఇటు లెఫ్ట్ లో చూడు. లెఫ్ట్ లో? పాత బస్ స్టాప్ కనిపిస్తోందా? అవును, బస్ స్టాప్ ఉంది. ఇంకేం కనిపిస్తోంది? ఏముంది, ఆ బస్ స్టాప్ లో ఓ చెత్త కుండి కనిపిస్తుంది. ఏయ్, అది నేనేనయ్యా. నువ్వా? ఓ అంకుల్ సీనియర్. ఏంటయ్యా ఏదో వేషం వేసుకున్నట్టు ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి? సరే త్వరగా వచ్చేయ్, లేట్ చేయకు. ఇదిగో వస్తున్నా. రే వాడు వచ్చాడు రా, గ్లాస్ అట్టు పెట్టిరా. సీనియర్ ఏంట్రా? ఒక్క నిమిషం సీనియర్, నాకు ఒక డౌట్. ఏంటి? మనం కొనుక్కొని వెళ్ళాలా లేక వాళ్ళు కొనిపెట్టే ఉంటారా? రే ప్రభు, వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే రా ఓ మంచి ప్రశ్న అడిగావు. మనమే క్వాలిటీగా తీసుకువెళ్దాం. ఎన్ని తీసుకువెళ్దాం? 3 మూరలు. 3 మూరలా? అవును సీనియర్, 3 మూరల మల్లెపూలు చేతికి చుట్టుకుని వాసన చూస్తూ స్టైల్ గా వెళ్ళిన చుట్టూ సూపర్ గా ఉంటుంది కదా. నువ్వు పిల్ల జమీందారు అని మల్లెపూలు చుట్టుకుని వెళ్తావా? మూసుకుని రా. సీనియర్ ఎన్ని రోజుల కాలో తెలుసా సీనియర్? రేయ్, నా ప్రాక్టీస్ కూడా వదులుకు నీతో వచ్చాను రా. ఎందుకురా నా పరువు తీస్తావు? నోరు మూసుకుని రా. ఒకవేళ సీనియర్ కి మల్లెపూలు ఇష్టం లేదేమో, చామంతి పువ్వులు. చెప్పుతే గుద్ది. వీడేంటి ఉబ్బిని పందిలాగున్నాడు? డబ్బు ఎంత తీసుకొచ్చారు? అది 1500. లేదు ఒక్కొక్కరికి 2000 అవుతుంది. పర్వాలేదా? నిన్న ఫోన్లో 1500గా అన్నావు. 500 నా కమిషన్ తమ్ముడు. అలాగా? ఏంట్రా? పర్లేదు సీనియర్, 500 కదా, కానీ బిల్ ఇస్తాడేమో అడుగు సీనియర్. వద్దులేని. తమ్ముడు చెప్పు అంకుల్. మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ వెళ్తారు? వీడే అంకుల్. సీనియర్ ముందు నువ్వు వెళ్ళొచ్చే సీనియర్. రేయ్, నాకు అలాంటి అలవాట్లు లేవు. ఏదో నువ్వు అడిగావని కూడా వచ్చాను. సీనియర్ కంపెనీ ఏమో సీనియర్. రేయ్, క్లాస్ రూమ్ లో ఎవరి కంపెనీతో చూసావరా? చెప్పరా తమ్ముడు. ఆగే మాట్లాడుతున్నానుగా. ఈ సమాజాన్ని ఎవర్రా తిట్టింది? తమ్ముడు, మీ ఇద్దరులో క్లాస్ రూమ్ లో పలానా సినిమా చూసింది ఎవరు? నేనే అంకుల్. అయితే నువ్వే వెళ్ళాలి. వెళ్ళి ఆటోలో కూర్చో. సరే అంకుల్. రే ఆగు. ఏంటి వెళ్ళేటప్పుడు అపశకునంగా ఆపుతున్నావు? నీ దగ్గర ఉన్నాయని నాకు ఇచ్చేసి వెళ్ళరా. ఏ? వెళ్ళిన చోట ఏవైనా జరగచ్చు, అందుకని. ఏంటయ్యా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా భయపడుతున్నావు? లేదు ప్రభు, నా మాట విను. ఉన్న ఇమ్మంటున్నాను కదా. వస్తున్నాడు. లేట్ అవుతుందయ్యా. ఉండండి అంకుల్, నీకేం కాదురా, నేను ఉన్నాను కదా. ఎంజాయ్ వెళ్ళి ఎంజాయ్ చేయ వెళ్ళ. ఏం చేస్తాడు తమ్ముడు? ఏం డ్రెస్ ఇది? ఫుట్బాల్ జెర్సీ. దిగు. అన్నా ఎక్కడన్నా? వెళ్ళి తలుపు తట్టు. అదే ఎక్కడా? పోరా. ఏంట్రా ఇది? లేదు, ఆ ఆటో అతను పంపించాడు. ఏంట్రా ఆటోడు పంపించాడు, రిక్షాడు పంపించాడు అంటావు? చూస్తుంటే కొత్త పిచ్చిగాడు ఉన్నావు. లోపల పోరా. ఎవరు కావాలి? ఏంటి? బ్లూ. అదేంట్రా బ్లూ? బ్లూ అని చెప్పవా? బ్లూ కన్ఫామా? ఎందుకు అలా అడుగుతున్నారు? భయపడకు, మేము అలాగే అడుగుతాం. పుష్ప, ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు తన నడు మీద చేయి వేయి. అందుకు తను కాస్త సిగ్గుపడిందే అనుకో. తన చెవి పక్కన ఉన్న జుట్టుని మెల్లగా జరిపి నీ పెదాలని దగ్గరికి తీసుకుపోయి చిలిపిగా చిన్నగా కొరకరా. ఏం చేసావురా? నా చెవితో కొరికావురా? లేదండి, నా ఫ్రెండే అలా చెప్పాడు. ఏం చెప్పాడ్రా మీ ఫ్రెండ్? చిలిపిగా కొరకమన్నాడండి. చిలిపిగానేగా కొరకమన్నాడు. ఏంటా ఇది? అయ్యో ఏంటండి, మీ చేతి నుంచి రక్తం వస్తుంది. ఏంటి చేతి నుంచి రక్తం వస్తుందా? ఇది నువ్వు కొరికిన చెవి నుంచి వస్తున్న రక్తం రా. చెవి నుంచి వస్తున్న రక్తం. చెవిలోంచా? నేను కనిపెట్టేశాను. నువ్వు సైకోవే కదా? అయ్యో కాదండి, నేను స్టూడెంట్ నండి. స్టూడెంట్ వా? ఏంటి? ఏమండి 500 కమిషన్ కూడా ఇచ్చానండి. ఏంటి కమిషన్ అని? ఎదవలందరూ వస్తున్నారు కదరా.
ఏమైనా కావాలంటే నన్ను అడగండి. అలాగే మా ఉదయాన్నే ఏంటమ్మా ఈ గోల? సార్, టైం 12. ఇప్పుడే తమకు తెల్లారిందా? సరే ఇప్పుడు ఏంటంట? ఫస్ట్ ఫ్లోర్ కి బెజవాడ నుంచి ఎవరో అద్దెకి దిగారు. బెజవాడ నుంచా? త్వరగా దించండి అయ్యా, కబుర్లు తర్వాత చెప్పుకుందరు గాని. హలో డ్రైవర్, కూల్ డౌన్ డ్రైవర్. వాళ్ళు నెమ్మదిగానే దించుతారు, మీరు ఇలా రండి కొంచెం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి? వచ్చిన వాళ్ళు ఏ టైపు? ఏ టైప్ అంటే? అదే అందరితో బాగా మాట్లాడి మింగిల్ అవుతారా లేక? అవుతారు. రండి సార్ ఇప్పుడే వచ్చారా సార్? అవును సార్. సంతోషం. ఇది బయట గేటుకి మా దగ్గర ఒకటి ఉంది, ఇది మీ దగ్గర ఉంచుకో. థ్యాంక్స్ సార్. ఇక అద్దె 7వ తారీఖు తర్వాత ఇస్తే చాలు. థ్యాంక్స్ సార్. అర్జెంట్ ఏమీ లేదు. చాలా థ్యాంక్స్. సరేనా? వీడు మా అబ్బాయి. అలాగా. హలో అంకుల్. ఏం చేస్తున్నారు? ఇంజనీరింగ్ 4th ఇయర్ అంకుల్. బాగా చదవండి. రేయ్, నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని పని చూడరా. సరేనమ్మా. అప్పుడే మొదలు పెట్టేశావా? సూర్య కొట్లో ఇడ్లీ ఇప్పుడంత ముఖ్యమా? ఇంట్లో సామాన్లన్నీ ఎలా పడున్నాయో చూడు. సద్దు. వినిపించింది. నాకు వద్దని చెప్తున్నానా? ఇలాగే చేసావంటే నేను బెజవాడికే వెళ్ళిపోతాను. ఏ పప్పి, చికెన్ బువ్వ తిందామా? రా 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 రా. చెప్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నావే? కాస్త టిఫిన్ తిని వెళ్ళవే. నాకు టిఫిన్ అంతా ఏమొద్దు, చంపకు తినకు, పోమా. ఎంత పొగరో చూడు. పప్పి, ఫిగర్ సూపర్ గా ఉంది, టక్కన వెళ్ళి లైన్లో పెట్టు. పోపో. నీ పేరేంటి? పప్పి. దాని పేరు పప్పి. మీ పేరు? రమ్య. ఎందుకండి ఏడుస్తున్నారు? మీకు ఇడ్లీ అంటే అంత ఇష్టమా? మామూలుగా నాకు ఇడ్లీలంటే అంత ఇష్టమే ఉండదు, కానీ సండే మా ఊర్లో సూరయ్య హోటల్లో పొద్దున్నే 10ంటికి మనకు ఆకలి దంచేస్తున్నప్పుడు సూరయ్య హోటల్కి వెళ్ళి కూర్చున్నామంటే 4 ఎండిపోయిన ఇడ్లీలు పెడతారు. అయ్యయ్యా, ఎండిపోయిన ఇడ్లీలా? ఎండిపోయిన ఇడ్లీలనే అంత తేలిగ్గా తీసేయకండి. ఎండిపోయిన ఇడ్లీల పైన వేడి వేడి చికెన్ కుర్మా పోసి ఓ 5 నిమిషాలు వదిలేశారంటే కుర్మాలో ఊరిన ఇడ్లీలు పువ్వుల్లా అయిపోతాయి. వాటిని తుంచి నోట్లో పెట్టుకున్నారంటే అదండి సండే. ఏమండి, వినడానికి సూపర్ గా ఉందండి. మీ ఊళ్ళో అటువంటి ఇడ్లీలు ఎక్కడైనా దొరుకుతాయా? అందుకే నాకు ఈ ఊరు నచ్చలేదు. మన ఊళ్ళో ఆ టైప్ ఇడ్లీలు మన ఏరియాలో 21G బస్ ఎక్కారంటే స్ట్రైట్ గా పెద్ద బజార్ దగ్గర ఆగుతుంది. అక్కడ దిగారంటే అక్కడ పిచ్చ రష్ గా ఉంటుంది. ఆ గుంపుని తోసుకుంటూ స్ట్రైట్ గా వెళ్ళండి. మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న కొట్టు ఉంటది. ఆ కొట్టు 75 ఏళ్లుగా అక్కడే ఉందండి. ఆ కొట్టు పేరు సీనాభాయ్ టిఫిన్ సెంటర్. అక్కడికి వెళ్ళి నుంచుని అన్నా ఒక ప్లేట్ పొడి ఇడ్లీ అని ఆర్డర్ ఇచ్చారంటే వెంటనే ఇడ్లీ పాత్ర మూత తీసి పొగలు కక్కే 4 ఇడ్లీలు తీసి ప్లేట్లో పెట్టి చేతి నిండా స్పెషల్ కారపొడిని ఆ ఇడ్లీ మీద ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్గా చల్లి గుమ్మ గుమ్మలాడే కమ్మని నేతిని పెద్ద గరిటెతో ఇడ్లీల మీద పోసి వేడి వేడిగా ఇస్తాడు చూడండి. ఆ ప్లేట్ని చేతిలోకి తీసుకుని 2 నిమిషాలు అలాగే చూసి వాసనని ఆస్వాదించి ఒక ముక్కని తుంచి నోట్లో వేసుకుని కళ్ళు మూసుకున్నారంటే డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చింది కుమారి. నేను పక్కా లోకల్ బే బస్ సోమరి. తిండి పిచ్చెక్కిన పాప ఇదే చూడరా. పుట్టకు మెన్ను చెప్పి అమ్మ దుంప తెంచరా. ఇది తాతగదని ఓ ఐడియా నేనిచ్చాగా. సిటీ మొత్తం చక్కరలో కొట్టేయాలని జోడీగా. స్పెషల్ రోజ్ మిల్క్ 2 ఇచ్చేయినా. మిలిటరీ హోటల్ మీ పార్సల్ తీసుకోనా. బామెలసి చక్కెర జల్లి కొని చెయ్యనా. కొత్త కొత్త టేస్టులన్నీ చూపించేయనా. నేతి పొంగల్ ముద్దే పెట్టనా లేదా ఇరానీ చాయ్ పట్రానా. సరిగా మబదని నా జాడి ముతనువని
life is only keema parota. డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చింది కుమారి, నేను పక్కా లోకల్ పేపర్స్ సోమరి. తిండి పిచ్చెక్కిన పాప ఇదే చూడరా, పుట్టకు మెన్ను చెప్పి అమ్మ దుంప తెచ్చరా. చేతిలోన చెయ్యి వేసి లవ్వే చెప్పనా, కౌగిలించుకుని నీతో డుయట్ పాడనా. హోటల్ ఇంకా దేని గంట రోజు నేనే చేస్తా పంట. ఇంట్లో వంటెందుకు అంటాను, కిచెన్ లేకుండా ఇల్లే కట్టి పెడతాను. నీకేం నచ్చుతో ఒక లిస్టు ఇవ్వు బంగారం, అవన్నీ రోజు నేనే చేసి పెడతా బంగారం. సుఖపూరి సుఖపూరి దేనియే బాయిసా, సుఖపూరి దేనియే బాయిసా, సుఖపూరి దేనియే బాయిసా, సుఖపూరి. ఏంటి డ్రెస్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం మోడర్న్ గా. లాస్ట్ ఇయర్ బర్త్డేకి కొన్న డ్రెస్ ఈ రోజే సెకండ్ టైం వేసుకున్నా. ఓహో, నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇలా దగ్గరికి రా. నేను ఎవరితో సేఫ్ గా ఫీల్ అవుతాను వాళ్ళతోనే మోడర్న్ డ్రెస్ వేసుకెళ్తాను. ఓ సీనియర్. ఏ ప్రభు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? రమ్యతో ఊరికే తినడానికి బయటకు వచ్చాను సీనియర్. అర్థమైందిలే, ఏమంటుంది రమ్య? ఏమీ అనలేదు సీనియర్. ఎందుకు మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చావని అడిగితే నేను ఎవరితో సేఫ్ గా ఫీల్ అవుతాను వాళ్ళతో వచ్చేటప్పుడే మోడర్న్ డ్రెస్ వేసుకుంటాను అంది. ఏ ప్రభు, తను ఏం చెప్పిందో నీకు ఇంకా అర్థం కాలేదా? ఏం చెప్పింది? తను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పిందిరా. తను అలాగేం చెప్పలేదు సీనియర్. దానికి అదే అర్థం. ఏమంటున్నారు? ముందు తనకు ప్రపోజ్ చేసి తర్వాత నాకు ఫోన్ చేయి. రే ప్రభు, రే మా నాన్న కింద పడిపోయి తర్వాత ఫోన్ చేయి. ఏంటి? ఐ లవ్ యూ. అన్నా చెప్పు. బిల్ ఎంత అయిందన్నా? 100 రూపాయలు. ఓ 100 రూపాయలు అయిందా? రమ్య. ఏంటి? లేదు, ఏం లేదు. ఈడొక్కడు. ఏంటి సీనియర్? ప్రభు, రమ్య ఏమంది? కొట్టిందా నవ్విందా? అవన్నీ ఏం చేయలేదు సీనియర్. రే, ఇదంతా వర్కౌట్ కాదు గానీ నా మాట విను. ఆ బస్ స్టాప్ దగ్గర అంకుల్ ఆటోతో వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరరా, వెళ్దాం, ఫిక్స్ చేసుకుందాం, హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావ్? రే ప్రభు, నీకేరా చెప్పేది. రే ఏంట్రా ముందు పెడుతున్నావు? రే చెప్పరా. ఏంట్రా అంత ఎండిపోయావేంట్రా? రేయ్ ఏంట్రా నువ్వు అనేది? ముద్దు పెట్టిందా? అవును సీనియర్. ఏంటి ఆ అమ్మాయా? అవునయ్యా. నమ్మలేకపోతున్నాను రా. నేను అలాగే ఫీల్ అయ్యాను సీనియర్. తను ముద్దు ఇక్కడే పెట్టింది, కానీ అది గొంతులోంచి ట్రావెల్ అయ్యి హార్ట్, కిడ్నీ, లివర్ లోకి వెళ్ళి ఏదేదో చేసేసింది. వెరీ సారీ సీనియర్. ఏంట్రా? నేనా? నువ్వేరా? రే, 2 ఏళ్ళకి నన్ను లోపలికి పిలుస్తున్నాడు రా. బాస్ సీనియర్, నాకు లక్ స్టార్ట్ అయింది, నీకు లక్ స్టార్ట్ అయింది. వెళ్ళి అద్దరు కొట్టు సీనియర్. నేను వెళ్ళి గోల్ కొట్టి వస్తా. ఇదిగో వస్తున్నా. ఎంత కాలం నుంచి వెయిట్ చేశాను. నాకు ముందే తెలుసు బ్రో, త్వరలోనే నువ్వు నన్ను పిలుస్తావని. 6th సెన్స్ చెప్పింది. ఆడదామా? ఓ నేనే స్ట్రైక్ రా. పదండి గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏంటి? వెళ్ళి గాలి కొట్టించుకురా. అందుకే పిలిచావా? మరి నేను ఇంకెందుకు పిలుస్తారు? వెళ్ళవయ్యా, ప్లేస్ అందరూ వెయిట్ చేస్తున్నారు. లేట్ చేయకు, వెళ్ళి త్వరగా రా పో. ఎండిపోయిన మిరపకాయలాగా ఉన్నాడు వీడు. ఓ ప్లేయరేనా? పోరా. నేను ఒకరోజు సాధిస్తాను రా. ఏరా ప్రభు, నవ్వు అదోలా ఉందేంటి? అదంతా ఏం లేదమ్మా.
అమ్మా ఆ, మన ఇంటికి కొత్తగా బెజవాడి నుంచి అద్దెకొచ్చారు కదమ్మా. అవును వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది కదమ్మా. అవును ఉంది. ఆ అమ్మాయి అందంగా ఉంది కదమ్మా. రే మనకెందుకురా ఆ మాటలు? తను ఎలా ఉంటే నీకేంటి? మీ నాన్నగాని విన్నారంటే తోలు ఒల్చేస్తారు. ఇప్పుడు ఎందుకమ్మా ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నావు? మన పప్పి 2 రోజులుగా ఏమి తినడం లేదురా, దాని సంగతి చూడరా. ఇంటి తినలేదా? ఏంటమ్మా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? ఈ విషయం ముందే చెప్పాలి కదా నువ్వు. నన్నెక్కడ మాట్లాడనిచ్చావురా? రేపు పొద్దున్న దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. క్యాష్ పోపుల డబ్బాలో. 3 కుక్కలు ట్రిపుల్స్ వెళ్తున్నాయని చూసేవాళ్ళంతా నవ్వుతున్నారు. ఆటోలో తీసుకురావచ్చుగా. ఏంటన్నా క్రాస్ బీడా? నీ ముఖానికంటే దాని ముఖమే అందంగా ఉంది. సీనియర్ ఏంట్రా ఇంత క్యూట్ గా ఉంటే దీన్ని ఎంత చేస్తావేంటి? ఈ పప్పి తీసుకుందాం డాడీ. అంకుల్ త్వరగా ఈ పప్పిని బయటికి తీయండి. రే పిలుస్తున్నారా? ఈ మధ్య దాని ఫుడ్ ఏమైనా మార్చారా? అవును డాక్టర్, రోజు పళ్ళెంలో పెట్టేవాళ్ళం, ఈ రోజు గిన్నెలో పెట్టాం, అందుకే తినలేదనుకుంటా. షటప్. లేదు డాక్టర్, రెగ్యులర్ ఫుడ్డే. భయపడనక్కర్లేదు, మీ పప్పి హీట్ లో ఉంది. అయ్యో హీటా? అయితే కొబ్బరి నీళ్ళు ఇస్తే తగ్గిపోతుందా డాక్టర్? రే కుక్కకి ఎవరన్నా కొబ్బరి నీళ్ళు పడతారంట్రా? మరి బొడ్డు మీద కొంచెం ఆవదో రాస్తే హీట్ తగ్గుతుంది. కుక్కకి బొడ్డు ఎక్కడ ఉంటుంది? డాక్టర్ గా ఉన్నప్పుడు డాక్ ఉండదా? ఇప్పుడు చూడు నేను చూపిస్తాను. చూద్దాం. ఏంటి ఇలా రండి. మీరింతకు ముందెప్పుడు కుక్కను పెంచలేదా? లేదు డాక్టర్, పప్పియే ఫస్ట్. చూస్తేనే తెలుస్తోంది. హీటుకొచ్చిందంటే మీటింగ్ కి రెడీ అయ్యిందని అర్థం. డాక్టర్ ఆ, మా పప్పి వయసుకొచ్చిందా? అవును. నువ్వు ఓ పని చెయ్యి. ఓ పచ్చని పందిరి వేసి అలాగే. దాని కింద పప్పిని కూర్చోబెట్టి ఊరందరినీ పేరంటానికి పిలు. ఆ? ఏం డాక్టర్ మీరు వచ్చి పప్పికి స్నానం చేస్తారు? నోరు మూయవయ్యా. చూడు బాబు, నువ్వేం చేస్తావంటే ఓ 9 to 10 days లో పప్పికి ఓ మంచి లాబ్రడర్ ని చూసి మేట్ చేయించు. మేట్ చేస్తే 58 days గెస్టేషన్ పీరియడ్. ఆ తర్వాత పప్పి అందమైన పిల్లల్ని పెడుతుంది. అవునా? ఓ 35 days తర్వాత పప్పిని ఇక్కడికి తీసుకురా. నేను ఎక్స్రే తీసి స్కాన్ చేసి పిల్లల పొజిషన్ ఎలా ఉందో చూసి చెప్తాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ నల్లోని తీసుకురావద్దు. ఓకే. ఎలుగుబంటికి మనిషి వేషం వేసినట్టుగా ఉన్నాడు. పప్పి కొంచెం కాలెత్తు. రేయ్ ఏయ్ పప్పి కమ్ 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 కమ్. సూపర్ గా ఉంది. ఎంత సార్ ఇది? 8,000 సార్. 8,000? కొంచెం చూసి చెప్పండి. ఇది లాబ్రడార్ బ్రీడ్, చాలా డిమాండ్ సార్. రూపాయి కూడా తగ్గించలేవు. పిల్లాడు ఆశపడ్డాడు. సరే తీసుకోండి. సీనియర్ ఏంట్రా 2 months లో 40,000 రూపాయలు సంపాదించొచ్చు. ఏమంటారు? 2 months లో 40,000? ఎలా? డాగ్ బ్రీడింగ్. ఏది లోనా కుక్కల డాక్టర్ చెప్పాడే అదే? అవును సీనియర్. అది డాగ్ బ్రీడింగ్ కాదు, బ్రోకర్ పని చేయడం అన్నమాట. నేను నీకు బ్రోకర్ పని చెయ్యాలి, నీ కుక్కకి బ్రోకర్ పని చెయ్యాలి. నా ఫుట్బాల్ పని ఎవరు చూస్తారు? నా మాతృదేశం కోసం నేను ఎప్పుడు ఫుట్బాల్ ఆడాలి? సరే వదిలేండి. ముష్టి 40,000 రూపాయలే కదా. 40,000 ముష్టి డబ్బా? ఎలా అమ్మా? అలా రా నా దారికి. ఒక లాబ్రడార్ పిల్ల రేటు 8,000 రూపాయలు. మన పప్పి మినిమం ఒక 5 పిల్లలు పెట్టిందనుకో, 5 8 ఇట్స్ గోల్ ఇంటూ 20. చెప్పుతో కొడతా. నువ్వే చెప్పరా. 40,000. 2+. అవునరా 40,000. చేద్దామా? చేద్దామే. ఏం పప్పి రెడీ? బాయ్స్ ఇన్ లైఫ్ బొక్క బోర్ల ప్రాబ్లమ్స్ లెక్క 100,000 సొల్యూషన్ ఇచ్చేవారు చాలా, పనికొచ్చేవి లేవు సాలా. బుర్రలోన చదువే ఎక్కదేలా, ట్యూషన్ కి వెళ్తే పోరెదూలా. మెడికల్ నీడ్ టు బ్లై గోలా, జింజర్ టీ షాపులో ఇంజనీర్లా. చెప్పకున్న పాప తప్పు చేయమన్నా ఇప్పటికీ ఒప్పుకోలే. కుక్కలాగా ఇంకా ఎక్కడెక్కడంటూ చక్క చుక్కనెత్తిగాలే. ఎందుకంటనంట సిగ్గుగానే ఉంటా.
శాంతి పూజ చేస్తే బ్యాడ్ టైం లో ఫుల్ ఫామ్ లో పప్పి తోక ఊపే శాంతి పూజ చేస్తే బ్యాడ్ టైం లో ఫుల్ ఫామ్ లో పప్పి తోక ఊపే బెస్ట్ ప్యార్ కోసం మేసన్ ట్రాప్ పప్పి వాక్ తో పడేసే డాగ్ స్టోపే తల్లిలాగా నువ్వే మారిపోతా నీ తండ్రిలాగా నిన్ను చూసుకుంటానే బాదం ఇస్తా కలిపి నీకే పెడతా మినిమం 10 బేబీస్ నువ్వు నాకివ్వాలంటే నా పేరు పప్పి మా ఇంట్లో తానే ముద్దు బుజ్జి నన్ను రుబ్బి రుబ్బి కప్పు చేయడు చిన్న పప్పి బొట్టు పెట్టి పొప్పులెట్టి తాను దువ్వి నదిలో పంపుతారు నన్ను పట్టు చీర కట్టి సిగ్గు తొలగిపోయెను తలుపు మూసిపోయెను తలపు మారిపోయెను లోకం రెట్టెపోయెను దాచి లోపలెట్టిన జోరు చూపబోతున్నా ఓలు తిట్టి మొత్తం మన పేరు మారు మోగెరా ప్రాబ్లమ్స్ లెక్క వంద వేళ ఫ్యాషన్ వెతికి వెళ్ళల కాల అవుతావంట సూపర్ స్టార్లా సూపర్ స్టార్లా సూపర్ స్టార్లా సూపర్ స్టార్లా మనకి పెరిగే మా పేరురా మనని మించి తోపు ఎవడురా సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అందమైన మగువల అంతరంగ లీలను మతిపోయే శిల్పాలుగా చెక్కి ఆలయాలపై ప్రతిష్ఠించిన మన పూర్వీకులమైన పిచ్చివారా కళారాధకుల వంశానికి వారసుణ్ణిరా నేను నా రే ప్రభు ఏంట్రా మరి 11 గంటలకు లేస్తున్నావు? రాత్రంతా వర్క్ చేశానమ్మా. ఏం వర్కో. సరే నేను వెళ్ళి చీటీ కట్టి వచ్చేస్తాను. రావడానికి కొంచెం టైం పడుతుంది. అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వేడిగా ఉన్నప్పుడే భోంచేయి. సరే అమ్మా. అటువంటి పరిస్థితి వస్తే నేను చావడానికైనా సిద్ధమే. హలో రమ్య, ఎక్కడున్నావు? నువ్వు అడిగిన మూవీస్ అన్ని డౌన్లోడ్ చేశాను. ఇంట్లో ఎవ్వరూ లేరు, నువ్వు వచ్చి తీసుకుంటావా? ఏంటి? ఏం లేదు రమ్య, లోపలికి రా. పర్వాలేదే, రూమ్ కొంచెం నీట్ గానే ఉంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకంటే సూపర్ గా ఉంచుతావు కదా రమ్య. ఈ ఫోటోలోనే ఉన్నాయి ఆ మూవీస్ అన్ని. ఓకే. గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది ప్రభు? గేమ్ ప్లాన్ అదొక స్పోర్ట్స్ మూవీ రమ్య, చూడొచ్చు. నోట్బుక్? నోట్బుక్ సినిమా చూడలేదా? సూపర్ సినిమా రమ్య. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ విపరీతంగా లవ్ చేసుకుంటారు. అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఒక రోజు వాళ్ళిద్దరూ మనలాగే ఏకాంతంగా ఉన్నప్పుడు మొదటిసారిగా వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటారు చూడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న గ్యాప్ అనేది మాయమైపోతుందంటే నమ్ము. దీని ద్వారా సినిమా డైరెక్టర్ ప్రపంచానికే ఏం చెప్పాలనుకుంటున్నాడు అర్థమైందా? ఏం చెప్పాలనుకుంటున్నాడు? లవ్వులో ముద్దు అనేది చాలా ముఖ్యం అని అంటున్నాడు. అర్థమైందా? బాగా అర్థమైంది. బాగా అర్థమైందా? ప్రభు, నాకు లేట్ అయింది. అమ్మతో డాబా పైకి వెళ్ళి తలార పెట్టుకుంటానని చెప్పొచ్చాను. నేను వెళ్తాను. 2 నిమిషాలు రమ్య. ఎందుకురా 2 నిమిషాలు? ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు? రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. ఎందుకు? నీ చెవులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెవులకు కళ్ళకు ఏమిట్రా సంబంధం? నువ్వు కళ్ళు మూసుకో రమ్య.
రమ్య రమ్య ఓ 2 నిమిషాలు ఇదే బూట్లో ఉంటు రమ్య. అమ్మా ప్రభు బ్రష్ చేసుకొని ఫోన్ చేయరా. అమ్మా నాన్న లేస్తే డైనింగ్ టేబుల్ మీద అన్ని ఉన్నాయని చెప్పు. అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకేంటమ్మా నీ సమస్య? ఇంట్లో ఉంటావనే పేరే గాని ఇంట్లో జరిగే విషయం ఏదైనా నీకు తెలిస్తే కదా. పాప మీ నాన్న ఒంట్లో బాలేక పడుకుని ఉన్నారు, వంట చేసి పెట్టానని చెప్పు. సరే ఉంటాను. ఏమైందిరా? ఒక్క నిమిషం రమ్య. ఏమైందిరా? ఏమైంది? అయ్యో ఇవాళ నేను కరెక్ట్ గా ఇంటికి తీసుకురావాలా? ఈయన కరెక్ట్ గా ఇవాళ ఇంట్లో ఉండాలా? అయ్యో హాల్లో కూర్చొని చచ్చాను, నేను దొరికిపోయానే. సరే సరే భయపడకు. అంకుల్ అడిగితే నీ దగ్గర నోట్స్ తీసుకోవడానికి వచ్చానని చెప్తాను. నమ్మరు రమ్య, నమ్మరు. నా నోట్స్ కోసం అంటే చచ్చిరా నమ్మరు. సరేరా, ఓ 5 నిమిషాలు ఫ్రెండ్లీగా మాట్లాడటానికి వచ్చానని చెప్తాను. చంపేస్తారు రమ్య, చంపేస్తారు. నువ్వు ఇలా చెప్పావు అనుకో, నన్ను ఖచ్చితంగా చంపేస్తారు. ఇవాళ ఇతని చేతిలో తన్నులు తినవడం కంటే ఇదిగో ఈ ప్లేస్ లో సూసైడ్ చేసుకొని చస్తాను నేను. ఏంట్రా వాగుతున్నావు? ఏంటి వాగుతున్నానా? మా నాన్న నన్ను చంపేస్తాడు అంటుంటే నేను వాగుతున్నానా? అయ్యో ఆయన కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒళ్ళంతా వాతలు పడతాయి. నీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదే నీకు. సరే ఇప్పుడు నేనేం చేయమంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. ఈ అద్భుతమైన ప్లేస్ లో ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా కూర్చో, అది చాలు. రా రమ్య, కూర్చో కూర్చో. ప్లీజ్ రమ్య, నా సమస్య అర్థం చేసుకో, రావే. హే నాకు లేట్ అయింది. 2 మినిట్స్ మాత్రమే నేను వెయిట్ చేయగలను. అయ్యో ఆ 2 మినిట్స్ ని 5 మినిట్స్ చేసుకోవే. రావే, లోపలికి వెళ్ళు. తల 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 కాడు కాడు. నాన్న ఏంట్రా? ఒంట్లో బాలేదా నాన్న? అవునరా. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా మీకు? తగ్గిపోతుంది. అయితే అలా షర్ట్ వేసుకొని మీరే వెళ్ళి తెచ్చుకుంటారా మరి? ఏంట్రా? లోపల ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి తీసుకురా. రేయ్ వదిలేరా, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. అప్పుడే చెప్పే దాంతో ఒకడు కాదే ఇంకొకరిని ట్రై చేద్దాము అని. సార్ ప్లాన్ మెయిల్ చేశాను సార్. మీరు చెక్ చేయండి. చెక్ చేసి జీఎం ఫార్వర్డ్ చేసి నాకు చెప్పండి. అవును సార్, నాకు ఫోన్ చేయండి సార్. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. రేపు వచ్చేస్తాను సార్. ఫోన్ చేస్తారుగా? నానా బయట కొళ్ళం పెట్టుకుని లోపలేం చేస్తున్నావు నాన్న? ఈ వయసులో నేను గడి బయట పెడతారా? నీకు ఇదే పని అయిపోయింది. పోనన్నా. ఏంటి వీడింత ముందు పోస్టర్లు అంటించేవాడా? షీఈ్ రెస్పాండింగ్ వెల్ టు ద ప్రెగ్నెన్సీ. అయ్యో డాక్టర్, పప్పి పిల్లల్ని పెట్టదా? పిల్లల్ని పెడుతుందయ్యా, చక్కగా పెడుతుంది. చక్కగా పెడద్దా? అవునయ్యా, పిల్లల్ని పెడుతుంది. ఈడో టైప్ డాక్టర్ లా ఉన్నాడే. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీ పప్పి పిల్లలే. నీ ముఖం నాకేం కనిపించట్లేదు. వీడొకడు. డాక్టర్ ఎన్ని పిల్లలు ఉన్నాయి? టక్కుని చూసి చెప్పండి. 1 2 3 4 5 6 మొత్తం 7 పిల్లలు. 7 హార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 56. 56,000. ఓహో కాలభైరవా, నువ్వు కొంచెం బ్యాక్ రా. 2 పిల్లలు ఎక్స్ట్రాగా వస్తున్నాయి ఇలా తెలుసా? చూడయ్యా, పప్పికి ఫుడ్ తో పాటు వీటిని తాగించాలి. లేదంటే డెలివరీలో ప్రాబ్లం అవుతుంది. మర్చిపోవద్దు. సూపర్ డాక్టర్. ఉమెన్స్ హార్లిక్స్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుందా? షట్ అప్. సేమ్ టు యు. చూడు బాబు, నేను వీడిని తీసుకురావద్దని చెప్పానుగా. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడవే రావాలి. సరే డాక్టర్. రే ఏంటి నిన్నెప్పుడు ఒంటరిగా రమ్మంటాడు? బయటికి రారా చెప్తాను. ఏంట్రా రా అంటున్నావు? చెప్తాడులే, పోరా. సరే రా. డాబర్ మ్యాన్. అయ్యయ్యా ఛా, యూరిన్ పాస్ చేయాలని చెప్పొచ్చు కదా, నా మీదే పోస్తావా? రా. సీనియర్ ఏంట్రా? నువ్వు పప్పిని తీసుకుని అలా వెళ్తూ ఉండు. నేను రమ్యతో ఒక 10 నిమిషాలు రమ్యతో మాట్లాడొస్తాను సీనియర్. డ్యూడ్ 1 అవర్ అయినా తీసుకో, దయచేసి ఏదో ఒకటి చెయ్యరా. చెయ్యొచ్చు. ఎవరైనా వచ్చారంటే ఐడియా.
నేనేమంటున్నానంటే నేను ముందు సీట్లో కూర్చుంటాను, మీరిద్దరూ వెనక సీట్లో కూర్చుని ఏదో ఒకటి చెయ్యండి. ఎవరైనా వచ్చారంటే మెల్లగా వెనక్కి తిరిగి 2 నిమిషాలు నేను చూసి వచ్చారని చెప్తాను. అప్పుడు జాగ్రత్త పడాలి, ఓకేనా? ఏమంటావు? ఎలా ఉంది ఐడియా? ఏంటి వెతుకుతున్నాడు? పాపే వచ్చాయి. అవును, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఏమైంది ప్రభు? ఎండ బాగా ఎక్కువగా ఉంది రమ్య, ఓ 10 నిమిషాలు ఆగి వెళ్దాం. సూపర్ సాంగ్ కదా. అవును రమ్య, ఈ సాంగ్ లో అరవింద్ స్వామి దూరంగా స్నానం చేస్తున్న కాజోల్ని చూసి ఆ అందానికి మత్తెక్కిపోయి దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు రమ్య. అప్పుడు కజోల్ చెప్పు తీసుకొని కొడుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ వయసులో అందరికీ ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు దానికి ఏం చేయాలంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటావా? దేనికి? 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. రమ్య ఇటు చూడు రమ్య. అయ్యగారు పిలుస్తున్నా, బయటికి రా. బీచ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? పోండి. తప్పించుకున్నాం. ఏం చేస్తున్నారు లోపల? సార్ ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్. లైసెన్స్ తీరా. సార్ లైసెన్స్ తీసుకొని 2 ఏళ్ళు అయింది సార్. ఏయ్ ఇప్పుడు తీరా. ఓ ఇప్పుడు తీయాలా? అలా క్లియర్ గా చెప్పండి సార్. సరే మీ నాన్న నెంబర్ చెప్పు. యాజ్ పర్ ది రూల్స్ మీరు నన్ను నెంబరే అడగకూడదు. కొట్టారంటే అయినా నేను మీకు ఇస్తాను సార్. నోట్ చేసుకోండి, మా నాన్న నెంబరే కదా, ఇందులో ఏముంది చెప్పు. నోట్ చేసుకోండి. 99 40 21 854 సార్. వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లమా? ఎవరికి? నాకే. మా నాన్నకు తెలిస్తే బెల్ట్ తీసుకొని గట్టిగా బాధ నన్ను చంపేస్తారు తెలుసా? తెలుసు కదా, మరెందుకు అమ్మాయిని బీచ్ కి తీసుకొచ్చి కారులో సరసాలాడుతున్నావు? మీరు ఇలా బాగుపడరు గానీ ముందు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్ ఇంత చెప్పినా మీరు ఇలా ఇలా రేయ్ ఉమ్ము మింగు, ఉమ్ము మింగరా, ఉమ్ము మింగు. అరే ఓకే ఓకే, తగ్గిందా? ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా బాబు. చూస్తే బాగా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు. అవును సార్, కాలేజ్ స్టూడెంట్ నే సార్. ఈ రోజు వెళ్ళలేదా? లేదు సార్, కాలేజ్ లో నన్ను సస్పెండ్ చేశారు సార్. ఎందుకు బాబు? అది వద్దులే సార్. నీ బ్రదర్ లాగా అడుగుతున్నాను, చెప్పు బాబు. కాలేజ్ లో మ్యాటర్ సినిమా చూస్తూ దొరికిపోయాను సార్. పరేవాడివే. ఇదిగో ముందు లైసెన్స్ తీసుకో, బయలుదేరు బయలుదేరు. ఇలా చూడు, 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు, నీ కారు ఉండకూడదు. బయలుదేరు. అయ్యయ్యో సార్, ఏంట్రా ఆ 2 నిమిషాలు అనేది 15 నిమిషాల తర్వాత వస్తారా సార్? పోరా. లేదు సార్, నేను వెంటనే బయలుదేరుతాను సార్, వెంటనే బయలుదేరుతా. ఫోన్ నెంబర్ చెప్పు. రమ్య, వాళ్ళు రావడానికి 1/2 అవర్ అవుతుందంట. అంతవరకు మన ఇద్దరం కలిసి. ఏయ్ ఇందుకులే ఏడుస్తున్నావు? ఆ పోలీస్ నన్ను ఏ విధంగా చూశాడో తెలుసా? నా ఫోన్ నంబర్ అడిగాడు. వాడు నా గురించి ఎంత నీచంగా అనుకొని ఉంటాడు. వాడలా ఏమీ అనుకోను. నువ్వు పిలిచావని ఒకే ఒక్క కారణంగా నేను నీతో వచ్చాను. నమస్కారం పంతులు గారు. ఏయ్ రింగ్ అవుతుంది కదా, తీసి మాట్లాడవే. నా ఫ్రెండేలేమా, తర్వాత మాట్లాడుతా. కాఫీ.
వెరీ సారీ రమ్య. ఇలా రా. సారీ రమ్య, ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను నడకుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళను. బా, ఈ నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతాం తెలుసా? అయినా నీకు కొవ్వు చాలా ఎక్కువ. ప్రభు, ఈరోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే, ఇవాళ ఈవినింగ్ నువ్వేం చేయబోతున్నావు? నాకింకేం పనిలేదు. మరైతే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరు తెలియదు కదా. అదొక ప్రాబ్లమా రమ్య? నేనున్నాను కదా. నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. పప్పి, అద్దరు కొట్టేసావు. ఈ సాయంకాలం నీ సాయం కోరే యుధమేలుకున్నది, అది కూరుకున్నది. చలగాటమన్నది, చలరేగమన్నది, మొహమాటమన్నది, పొరపాటు అన్నది. నాదన్నది అది నీదైనది, నాలోన ఇంకేమి మిగులున్నది. పదునైన వయసేమో పదమన్నది, అదునేదో దొరికాక గనంది వేగనంది. 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్దురా మేలుకున్నా. 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్దురా మేలుకున్నా. కళ్ళు కళ్ళు కలిసినవి, మనసులు తెలిసినవి, నే కాచుకుంది చాలు లేవే, కౌగిలింతలోకి వచ్చినాలో నువ్వు కలిసిపోవే. 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్దురా మేలుకున్నా. నిన్నే చూసి నన్ను నేను ఇచ్చుకున్నా, నీ మౌన భాష విన్న లోలోన నవ్వుకున్నా. నీ వలపే చూసా, ఎద తలుపులన్నీ తీసా, నీ ఎదపై తలవాల్చి నీ కళ్ళు మూసుకున్నా. కలలోనైనా నిన్ను కలిస్తే చాలు, నీ కొరకు బతుకంతా వేచేనురా. నీతో ఉంటే కాలమాగేనురా, నన్ను మనువాడి మనసారా కట్టుకొరా, చేపట్టుకొరా. 5 గంటలకి చేపట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్ర మేలుకున్నా. 5 గంటలకి చేపట్టుకున్నా, 6 గంటలకు నిన్ను హత్తుకున్నా, 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా, 8ంటికి నిద్ర మేలుకున్నా. కళ్ళు కళ్ళు కలిసినవి, మనసులు తెలిసినవి, నే కాచుకుంది చాలు లేవే, కౌగిలింతలోకి వచ్చినాలో నువ్వు కలిసిపోవే. నా
గమనించే ఈ భామ నీ శ్వాసే నాదు ఆశ నా కౌగిలింతలో నిన్ను కట్టిపడేసి ఏదో చెయ్యమని అదగొల పెట్టేనే 5 గంటలకి చెయ్యి పట్టుకున్నా 6 గంటలకు నిన్ను హత్తుకున్నా 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా 8ంటికి కొంతకాలం నువ్వు వేచి ఉండరా నీ కోరికంత తీరే రోజు ఉందిరా జాజి పూలు మోజు మూతగుందిరా అగ్గి రాసుకున్న రాత్రిరంత జాతరేరా కళ్ళు కళ్ళు కలిసినవి మనసులు తెలిసినవి నే కాచుకుంది చాలు లేవే రావే 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 5 గంటలకి చేపట్టుకున్నా 6 గంటలకు నిన్ను హత్తుకున్నా 7 గంటలకు ముద్దు పెట్టుకున్నా 8ంటికి నిద్ర మేలుకున్నా వేచి ఉన్నా ఇంటర్నేషనల్ ప్లేయర్తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు టవల్ ఎవరా? టవల్ ఇమ్మంటున్నానా? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఈ పిజ్జాని అందరూ ఎలా తింటారో జిగట జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూతు ముడుచుకొని కూర్చొని ఉన్నావు. ఏమైంది? లేదు, లాస్ట్ వీకే రావాల్సింది, ఇంకా రాలేదు. అదే ఎవరు రావాల్సింది, ఎవరు రాలేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. వాట్రా మగాడు, నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్. సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే పీరియడ్స్ ఆలస్యం అయిందా? అవును సీనియర్, దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర వెధవ, పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో ఏంటి అని అనేది? సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో దొరికిపోయాడు సింగిల్ సింహో దొరికిపోయాడు సింగిల్ సింహో దొరికిపోయాడు. సీనియర్, నాకు రమ్యకి చెప్పరా? నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు, పసిబిడ్డలో మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా, సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల దొట్లో వేసేయాలి. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకు. ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు ఆడవడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదని నేను టెన్షన్ పడుతుంటే చచ్చాను. అయ్యో ఏదేదో జరుగుతుంది. ఐడియా ఏంటి? ప్రెగ్నెన్సీ సిస్టర్, దాంతో టెస్ట్ చేసామంటే అంతా ఓకే అవుతుంది. సీనియర్, అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ తప్పుగా చెప్పానా? తప్పే. నువ్వు ఓ పని చేయి. మన వీధి చివర ఉందే ఓ మెడికల్ షాప్, నువ్వు అక్కడికి వెళ్ళి మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే, ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకి చెప్పు, తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు, తెలుగు తక్కువ దద్దమ్మ. చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావేంటి? ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఎలా చూడు, నువ్వు ఏమైనా చేసుకో, ఏడవద్దు. అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు. నీ ముఖం దరిద్రంగా ఉంది, నేనే తీసిస్తాను రా. సీనియర్, ఏంట్రా నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్? ఇదిగో తీసుకో, చంపేస్తానేమనుకో. వస్తున్నా. రే వీళ్ళు తీసుకో. సీనియర్, షాప్ మన ఏరియాలోనే ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సీనియర్. ఏం చేద్దాం? వేరే షాప్కి వెళ్దామా? రే వీళ్ళు తీసుకురారా. సీనియర్, ఏంట్రా అంతా లేడీస్ ఉన్నారు,
ఏ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. నాకు సిగ్గుగానే ఉందిరా. అయితే వేరే షాప్కి వెళ్దామా? రే అది ఇది అని చెప్పి ఊరు చివరిదాకా తీసుకొచ్చావు. ఇదే లాస్ట్ మెడికల్ షాప్. ఇది వదిలితే పక్క స్టేట్కే వెళ్ళాలి. ఈ బండి మీద వెళ్ళి రావడానికి 2 రోజులు. రే రే కొనేసావా సీనియర్? నేనెందుకు కొనాలిరా? అవసరం నీది. వెళ్ళి తీసుకురా. సీనియర్ ఏంటి? అందరూ జెంట్స్ ఉన్నారు. ఓ మళ్ళీ సిగ్గుగా ఉందా? అవును సీనియర్. షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతే వెళ్ళి తీసుకురారా గాడిదే. ఇంటి నుంచి బోనియే కావట్లేదే. రండి బ్రదర్. కష్టంగానే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు జబ్బు మనుషులు గనుక ఉంటే కీళ్ల నొప్పులు ఒళ్ళు నొప్పులు రావడం సహజం. మీరు చూస్తున్నారే ఈ జండు బామ్, ఇది అన్నిటినీ పోగొడుతుంది. కేవలం 35 రూపాయలే. ఇది కాదండి. ఇది కాదా? మరి ఇంకేమై ఉంటుంది? పాలే కదా. మీ అన్నగారి బిడ్డకి పాలు సరిపోలేదు. మరేం పర్వాలేదు బ్రదర్. మీరు చూస్తున్నారే ఈ లాక్టజన్, ఇదా లోటు తీరుస్తుంది. జస్ట్ 250. ఇది కూడా కాదండి. ఇంకేం కావాలరా? ఓ విషయం అర్థమైంది బ్రదర్. నాది మీ ఏజే. సిగ్గుపడకండి, ఓపెన్ గా అడగండి. సపోటా, ఆరెంజ్, స్ట్రాబెరీ, బత్తాయి. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అనాస ఫ్లేవర్ కూడా రాబోతోంది. డోంట్ వరీ బ్రదర్, తీసుకోండి. ఇది కూడా కాదండి. ఏం అడిగినా వద్దంటున్నావు? అసలేం కావాలి నీకు? లేదు ఏమీ వద్దు. బ్రదర్ 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 టెన్షన్ అయిపోయారా? ఇలాగే ఒకడు టెన్షన్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికెళ్ళి ఫ్యాన్ కి ఊరేసుకున్నాడట. కానీ వాడు చావనే లేదు. ఏ ఎందుకంటే వాడు ఊరేసుకునేది టేబుల్ ఫ్యాన్ కి. టేబుల్ ఫ్యాన్ కి ఊరేసుకుంటే ఎలా చేస్తాడు? నేను వేరే షాప్ వెళ్తాను. ఏ బండని పగలగొట్టినా రాళ్ళుగా మారుతాయి, కానీ ఒక్క బండని పగలగొడితే మాత్రం రాళ్ళు రావు. ఏంటది? ఏంటి? రోకల బండ. కామెడీ అదిరిపోయింది కదా బ్రదర్. అలా వెళ్ళిపోతే ఎలా? మీకు ఏం కావాలో అడగండి. ఏం సిగ్గుపడకండి. నేను మీ బ్రదర్ లాంటి వాడిని. నాకు ప్రెగ్నెన్సీ టెస్టర్ కావాలి. నీకా? నాకంటే నాకు కాదు, నా ఫ్రెండ్ కిషోర్ వైఫ్ కి. 50 రూపాయల వ్యాపారానికి 2 జోకులు వేస్ట్ చేశాను. అయ్యో రే, దీనెందుకు వాసన చూస్తావు? ఇది కొనుంటే ఇదెందుకు? ఇదిగో డబ్బులు ఇవ్వు. ఆగు. ఏంటి ఏంటి ఒకటి ఇచ్చా? ఇంకెన్ని ఇవ్వాలి? 9 ఇవ్వాలా? రే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని రాస్తుంది కదా, ఇవరా? ఇవ్వ. ఎవరు మీ బాబాయా? బాబాయ్ అయితేనే ఇస్తావా? ఇవరా? ఎందుకు సీనియర్ 2? రే నువ్వు అనవసరంగా ఇలా ఇదిగో తీసుకెళ్లి సిస్టర్ కి ఇవ్వు, నేను ఇచ్చానని. ఏంటి నెక్స్ట్ మంత్ గీజ్ అవుతుందిరా. కంగ్రాట్స్. వస్తా. ఏంటి వస్తా అని వెళ్తున్నావు? సూపర్ సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. ఏమేం తీసుకోవాలి గుర్తున్నాగా? ఇంటికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అనొద్దు. అమ్మా, ఆ గోధుమ పిండి అక్కడ ఉంది చూడు. అయ్యో అవునే, నేను వెళ్ళి తీసుకొస్తాను. రే ఎందుకలా కాలు గాలిన పిల్లిలా తిరుగుతున్నావు? ఇచ్చి ఎంతసేపు అయింది? ఫోన్ చేసి ఏమైందో అడగరా. హలో హలో రమ్య, రిజల్ట్ ఏమైంది? అందుకు 5 minutes పడుతుంది. వెయిట్ చేయి ప్రభు, ఫోన్ చేస్తాను. సరే సరే, నేను లైన్ లోనే వెయిట్ చేస్తాను, నువ్వు చూసి చెప్పు. సరే ఉండు. త్వరగా చూసి చెప్పవే, త్వరగా. హలో హలో హలో, ఏమైంది? రిజల్ట్ వచ్చింది ప్రభు. చూడు, సస్పెన్స్ లో పెట్టుకు టక్కని చూసి చెప్పు. నెగటివే. నెగటివా? నువ్వు బాగా చూసావుగా? అవును, క్లియర్ గానే చూసాను. నెగటివే. సూపర్ రమ్య. రమ్య రమ్య, ఐ లవ్ యు సో మచ్ రమ్య. ఒక్క నిమిషం, నాన్న కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే. హలో హలో. సీనియర్. ఏంటి ప్రభు? నెగటివ్ సీనియర్. నువ్వు తండ్రి వేయవా? నోర్ శానిటైజ్ తో కడగవయ్యా. అదేం కాదు, నేను ఎస్కేప్ అయ్యాను. తప్పించుకున్నావా? సూపర్. అదే
ఫోన్ 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 వచ్చింది చూడు. త్వరగా ఎవరి ఫోన్? నీ ఫోనే. అవును నా ఫోనే. రమ్య. ఎవరది? నా ఫిగరే. సంతోషం. మాట్లాడుకో. మాట్లాడొస్తా. మాట్లాడు. మాట్లాడొస్తా. మాట్లాడు. ఎంజాయ్గా మాట్లాడు. సంతోషంగా మాట్లాడు. హలో రమ్య. ఏంటది? ఏంటది? ఇంకో టెస్టర్ లో ఇంకో టెస్టర్ లో పాజిటివ్ అని వచ్చింది. పాజిటివా? ఏంటి పాజిటివా? ఏయ్ నిన్నెవరో ఇంకో టెస్టర్ లో టెస్ట్ చేయమంది. నిన్నెవరా 2 టెస్టులు తెచ్చామంది? అది బై వన్ గెట్ వన్ లో కొన్నాను, అలాగే ఇస్తారే. 40 కొనిస్తే 40 సార్లు టెస్ట్ చేస్తూ ఉంటావు నువ్వు. బుద్ధుందా నీకు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడతారు? ఇలా చూడు, పాజిటివ్ అని వస్తే ప్రెగ్నెంట్ అని అర్థం. బాగా విను, ఇక నాకు కాల్ చేసే పని పెట్టుకోకు. నువ్వెవరో నేనెవరో నీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను. ఏంటి నా నెంబర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతావా? అవునే. రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్నని తీసుకొని మీ ఇంటికి వస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు నాకు సంబంధం ఉందా లేదా అనేది. మా ఇంటికా? రమ్య 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 స్విచ్ ఇంకో టెస్ట్ కొనమని చెప్పింది. బై 1 గెట్ 1 ఫ్రీ. కొట్రా కొట్టు. నీకు బ్రోకర్ పని చేసి నీ పప్పికి కూడా బ్రోకర్ పని చేశాను కదా, కొట్టు బాగా కొట్రా. ఇంతకంటే కొట్టుంటేనే కరోనా వస్తుందిరా. నాకు ప్రాబ్లం వచ్చిందో రోడ్ నడిపిస్తాను, జాగ్రత్త. ఎక్కడయ్యా నీ కొడుకు? ఎందుకు పిలవయ్యా పోరంబోకోండి. మర్యాదగా మాట్లాడు. ఏంటి నీకు నీ కొడుకు మర్యాద? మాట్లాడుతున్నావు ఏంటమ్మా? నువ్వు చేసిన విధవ పనికి నిద్ర ఒకటి తక్కువ. లేరా, లేచి బయటికి రారా. రారా బయటికి. ఎక్కడయ్యా నీ కొడుకు? ఇంకా లేవలేదా? ఊరికే మాట్లాడండి. మా అబ్బాయి రాని నేను అడుగుతాను. మేము ఊరుకుంటావా? నువ్వు కూడా వాళ్ళతో గొడవ చేస్తున్నావంటే ఉండు. మిమ్మల్ని అనాలి, ఇలాంటి వాళ్ళకి అద్దెకిచ్చారు. అవును, పెద్ద 7 అంతస్తుల భవనం, 2 రూములు, బాత్రూములు. ఇదేనా కొడుకులు పెంచే విధానం? నేను బాగానే పెంచానయ్యా. వాడు ఏం చేశాడో తెలుసా నీకు? నా కూతురికి మాయ మాటలు చెప్పి దాని జీవితాన్ని నాశనం చేశాడు. ఏంటండి అన్యాయంగా నా బిడ్డ మీద నిందలేస్తున్నారు? ఎవరమ్మా నిందర వేస్తోంది? ఇదే మా ఊళ్ళో జరుగుంటే కోసి పారేస్తుండేవాడిని. ఏంటి నిన్న కూడా ఈవిడ మన ఇంటికి వస్తే కాఫీ పెట్టించాను, తాగేసి ఎలా మాట్లాడుతుంది. అయ్యయ్యే, నువ్వు కూడా బట్టలు ఆరడానికి 4 క్లిప్పులు అడిగావు, నేను ఇచ్చాను. అది ప్రచారం చేసుకుంటారా? ఏంటండి ఈ మనిషి? క్లిప్పులు ఇస్తావు, నీ కొడుకు నా కూతురికి బిడ్డనిస్తాడు. చాలా గొప్ప కుటుంబం. చూసారా ఎలా మాట్లాడుతుందో ఆవిడ? అక్క చెల్లెళ్ళతో పుడితేనే కదా ఆడపిల్ల తెలిసేది. నేను వద్దన్నా, ఇదే వద్దంది. విన్నావా వాడు ఏమంటున్నాడు? ఇప్పుడు అవమానం ఎవరికి? ఏమండి ఇప్పుడు అదా ముఖ్యం, నోరు పోయండి. ముందు నీ కొడుకును పిలవయ్యా. అమ్మా ఏంటి? వాడు వచ్చేసాడు. అదిగో చూడండి, 6 అడుగులుండే మీ సుపుత్రుడు వచ్చాడు. నేను అడుగుతాను. మా కొంప ముంచి దొన్నపోతు మీద వారం కురిసినట్టు ఎలా కూర్చున్నాడు? రేయ్ నాన్న రారా, బయటికి రారా. మా రేయ్, ఈ అమ్మాయి చెప్పేది నిజానట్రా? నాన్న చెప్పరా, ఈ అమ్మాయి చెప్పేదంతా నిజానా? నాన్న తెలియకుండా ఒకే ఒకసారి చేశాను. తెలియక ఒకసారి చేసావా? వీడు ఫిగర్ ని పట్టి వేసుకున్నాడు వల్లో. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలీదంట వీడికి. పాపం వీడి వల్ల కడుపొచ్చింది దానికి. బాగా ఇరుకున్నాడు, తప్పించుకోలేడంట. సైట్ కొట్టనెల్లాడు తుంటరిగా, అయ్యో అప్పనంగా దొరికిపోయే ఒంటరిగా. మమ ఏమైతే అయింది నువ్వు కథలు, తబలా వాయించాక తెలిసేను నీ కథలు. కంపోజింగ్ లో సీనియర్ నిన్నే, దయచేసి రావయ్యా. గుమ్మరా ఈ టైంలో నిన్ను నమ్మరా, నమ్మరా నమ్మరా. నేను ఎంత పెద్ద సమస్యలో ఉన్నా నువ్వు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు. అక్క కొంచెం నీళ్ళిపోయా, దాహంగా ఉంది. సీనియర్ రమ్య వాళ్ళ అమ్మ నన్ను తీసుకుని ఇంటికి వచ్చేసింది. అలాంటి కళ వచ్చింది సీనియర్. అయ్యో నువ్వు వెళ్ళి చీర మార్చుకోక. రే యదవా, ప్రశాంతంగా మంచినీళ్ళు కూడా తాగనవా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు సీనియర్. ఒళ్ళంతా కరెంటు షాక్ కొట్టినట్టుంది, భయంగా ఉంది సీనియర్. ప్రెగ్నెన్సీ టెస్టర్ రిజల్ట్ ప్రకారం ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని వచ్చింది. ఇంకా మనం ఇలాగే ఊరుకున్నామంటే అది మనకే డేంజర్. ఎవరైనా తెలిసిన డాక్టర్ తో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెడదాం. నీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన డాక్టరు, మా నాన్నకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన దీని గురించి అడిగితే చెప్పుతో కొడతాడు మనల్ని. మీ నాన్న దగ్గర ఎందుకురా ఇరుక్కోవడం? తెంగర వెధవా, నువ్వేం చెయ్యొద్దు.
నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను. గొప్ప తెలివితేటలు. ఇదిగో ఇది పట్టుకో. ఏంటిది? ఈ మాత్ర వేసుకున్నావు అంటే డేట్స్ నార్మల్ అవుతాయట. ఎవరు చెప్పారు? హాయ్. వాడికి తెలుసా? నాకేం తెలీదు. ఎందుకురా అందరి ముందు నా పరువు తీస్తున్నావు? వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఇప్పుడు వాడు నీ గురించి ఏమనుకుంటాడు అనేది ముఖ్యమా? ముందు నీ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేసుకోవాలో అది చూడు. ఏంటి నా ప్రాబ్లమా? ఇలా చూడు రమ్య, సీనియర్ కి తెలిసిన డాక్టర్ని అడిగి ఈ టాబ్లెట్ తీసుకొచ్చాం. ఈ టాబ్లెట్ వేసుకో, అంతా నార్మల్ అయిపోతుంది. నువ్వు ఇంతకు ముందర లేవు ప్రభు. హలో, ఆ టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ వేసుకో. ఆ టాబ్లెట్ నువ్వు వేసుకోకపోతే ఊరంతా నిన్ను ఉమ్మేస్తారు. అందులో నేను ఒకడిని. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీనియర్, ఏదో తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. తప్పే చేస్తున్నావు రా, కానీ డాక్టర్ని అడిగి కరెక్ట్ గా చేస్తున్నావు. నువ్వేం భయపడకు, నేను తోడుగా ఉన్నానుగా. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది. నీకు మంచి టైం స్టార్ట్ అయిందిరా. బండి ఆ పక్కన ఆపు, ఫోన్ మాట్లాడి వెళ్దాం. డాక్టరే, గుడ్ ఈవినింగ్ డాక్టర్. చెప్పండి డాక్టర్. నేను చెప్పిన టాబ్లెట్ తీసుకెళ్ళి ఇచ్చారా? ఓ తీసుకెళ్ళి ఇచ్చాను డాక్టర్. 5 mg దొరికింది కదా? అది మాత్రం దొరకలేదు. 30 mg ఉంటే తీసేసుకున్నాం. 30 mg? అవును డాక్టర్. అమ్మాయికి 20 ఏళ్ళని చెప్పారు కదా? అవును. 20 ఏళ్ళ అమ్మాయి ఆ టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? హెవీ బ్లీడింగ్ అయ్యి ఫిట్స్ వస్తాయి. అంటే అలా వేసుకుంటే మూర్ఛ చచ్చిపోతుందిరా ఫూల్. చచ్చిపోతుందా? ఇంకేంటయ్యా? చచ్చిపోతుందా? ఎవరు? 30 mg ఎవరు? చచ్చిపోక ఏం చేస్తుందా? పోలీస్ కేసు అయితే నాకు సంబంధం లేదు. పోలీస్ గిల్స్ అంటావేంటి డాక్టర్? హలో హలో, ఏమైందయ్యా? ముందే చెప్పు. ముందు తనకు ఫోన్ చేసి ఆ మాత్రం వేసుకోవద్దని చెప్పు సీనియర్. నేను చెప్పేది విను, ఆ మాత్రం వేసుకోవద్దని చెప్పు. ఏమైందో చెప్పయ్యా. రమ్య మాత్రం వేసుకుంటే హెవీ బ్లీడింగ్ చనిపోతుందట. ఏమంటున్నావు? నేను కాదురా, డాక్టర్ చెప్పాడు. ఫోన్ చేయి. సీనియర్ 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 సీనియర్. రే, కంగారులో నా నంబర్ కి చేస్తున్నావు. రమ్యకి చేయి. రమ్య రమ్య రమ్య. హలో డాక్టర్. హలో, ఎవరు? డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు బాత్రూమ్ కు వెళ్ళారు. ఆయన అక్కడే ఉండమనండి, పోలీసులతో వస్తున్నాం. ఫోన్ పెట్టవే, మేము వస్తున్నాం. రేయ్, తీయట్లేదు సీనియర్. తీయనప్పుడు ఎంత టైం వేస్ట్ పడింది. అయ్యో, ఇప్పుడే మ్యాచ్ ఆడదాం అనుకున్నాను. పైకి వెళ్ళి చెప్పరా. ఏంటి నేనా? నేను హౌస్ ఓనర్ కొడుకున్నాను, ఇంట్లో అందరికీ తెలుసు. నేను వెళ్తే ప్రాబ్లం అవుతుంది. నేను వెళ్ళి చెప్పు. ఆగు ఆగు, వాడు నా తల తెరిస్తే ఏం చెప్తావు? మాత్రం వేసుకుంటే మీ అమ్మాయి చస్తుంది. జ్యూసులు మాట్లాడకయ్యా. పోయింది, అయిపోయింది అయిపోయింది. స్ట్రీట్ లోకి వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌండ్ వినపడింది. రమ్యను హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంటారు. నాకు తెలుసు. ఫేస్బుక్, ట్విట్టర్, లైవ్ అన్నిట్లోనూ మనమేనయ్యా. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ఎవర్రా జైలుకి వెళ్ళేది? నువ్వే జైలుకి వెళ్తావు. కదా ఫస్ట్ అక్యూస్ నువ్వే. రే, ఏంట్రా మాట? అవును, నువ్వు చేసిన పనికి సంకెక్కించుకోమంటావా? పోయింది. నీ మాటలు వింటే నాకు ఇప్పుడే గుండె నొప్పి వచ్చేలా ఉంది. అవును, గుండె ఏమన్నా? అదే గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చిందా? గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్నాను. గుండె నొప్పి వచ్చింది కాదురా, గుండె నొప్పి వచ్చేలా ఉంది అన్న. ఏం చేస్తున్నావు? కూర్చోలేదంటే ఇప్పేస్తాను. ఉండరా బాబు, కూర్చుంటాను. ఇట్లా పడుకో. చేతులు పైకి పెట్టు. ఐఎమ్ సారీ సీనియర్. తొక్కుతా. అయ్యో 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 సీనియర్ సార్ వచ్చింది. అందరూ రండి రండి. సీనియర్ నీకే కా సీనియర్, సీనియర్. అయ్యో అయ్యో రండి, పైలట్ ఉండి రమ్య అమ్మాలన్న త్వరగా రండి రండి. సీనియర్ బాగా యాక్షన్ సీనియర్ లేదంటే ఇంకా 2 తొక్కులు తొక్కుతాను. సీనియర్ సీనియర్. అయ్యో ఆ సీనియర్ కాంటాక్ట్ వచ్చిందే. అయ్యో, వెళ్ళిపోయినట్టున్నాడు. ఇక మీద వీడి సహవాసమే మనకొద్దు. వెంటనే ఏంట్రా శవపేటకని చూసినట్టు చూస్తున్నారు? గుండె నొప్పి అయ్యా. నొక్కరా. గుండె నొక్కరా. గుండె క్లియర్ గా చెప్పరా. రే మామ, అలా నొక్కుతూనే ఉండు. నేను యూట్యూబ్ లైవ్ ఆన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఒకరు గుండె నొప్పితో బాధపడుతున్నారు. లైక్ చేయండి. అన్నా, ఏం లక్కననేది ఒకేసారి 2000 మంది చూస్తున్నారు. వేసుకోకు. ఏమైంది? హార్ట్ అటాక్ తాతయ్య. హార్ట్ అటాక్? అవును. అవును. ఇక్కడ ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉన్నారా? ఎవరు లేరా? నిజం చెప్పండి, ఎవరు లేరా? అందుకనే ఒక హార్ట్ పేషెంట్ పక్కన ఉండాలనేది. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల్లో ఈ హార్ట్ అటాక్ ఎలా పోగొడతాను. పట్టుకో. అలా కాస్త పైకెత్తండి. నీళ్లు తండి. ఇదిగో ఏం చేయబోతున్నావు? ఎవరు తెరు? బాగా తెరు. మింగు మింగు. అయ్యో, మాత్ర మారిపోయింది. మాత్ర మారిపోయింది అయ్యా. ఇక్కడ కూడా మారిపోయిందా? అవును. ఏం మాత్ర అది? అది పోతే పోయిందిలే, వదిలే. చెప్పరా. నయాగర మాత్రం తెచ్చాను, పొరపాటును దాన్ని ఇచ్చేసాను వీడికి. దాన్ని నువ్వు మింగి చావరా.
ముందు నీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించు. ఏంటి నా ప్రాబ్లమా? రే టిఫిన్ తిందువు గాని రారా. మా వద్దమ్మా. రాత్రి కూడా ఏం తినలేదు, వద్దంటావేంటి? రారా. మా నేను వద్దంటున్నాను కదా. ఇలా వచ్చి చూడు, నీకు ఇష్టమైన టిఫిన్ చేశానురా. మా నేనేం వద్దంటున్నాను కదా, ఎందుకమ్మా నా ప్రాణాలు తీస్తున్నావు? ఎందుకు అలా అరుస్తావు? నీకు ఇష్టమని గోధుమ రవ్వ ఉప్మా జీడిపప్పు కూడా వేసి చేశాను, సూపర్ గా ఉంది, తిని చూడు. ఉప్మా వద్దు కార్తీ, గుడ్డొద్దు. అయ్యో ఏమండి, ఏమిటండి? ఏంటి కాలేజీలో సస్పెండ్ అయ్యి 6 నెలలుగా ఇంట్లోకి వచ్చి దున్నపోతలాగా తిని నిద్రపోతున్నావు? ఎవరు ఏవి అన్నారని పొగరా? తినరాని ప్రేమ అడుగుతుంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఏమండి నన్నే కదా అన్నారు. అయితే దేనికైనా హద్దుంది, చంపేస్తాను. రే తినేసి వెళ్ళరా. వాడు బయటికి వెళ్ళి గడ్డి తింటాడు, నువ్వు నీ పని చూసుకో. రేయ్ ఆడడానికి వస్తావా? పోరా, మీకు బాగా వేళకోళం అయిపోయింది. నిజంగానే పిలుస్తున్నాను రా, ఆడడానికి వస్తావా? మాతో ఆడతావా? 2 ఏళ్ళుగా అందుకే వెయిట్ చేస్తున్నాను. వద్దని చెప్తానా? ఆడదాంరా. సరే, కానీ ముందుగా ఒక చిన్న పని, అది చేస్తే చేర్చుకుంటాను. ఏం పని? ఏం లేదు, ఆడుతున్నప్పుడు నడుము పట్టేసిందిరా. స్ప్రే కొట్టమంటావా? స్ప్రే నేను కొట్టుకుంటానులే, షూ లేసి కట్టుకోలేకపోతున్నాను, కొంచెం కట్రా. పోరా రే, ఇంకెవరినన్నా చూసుకో. చేర్చుకుందాం అనుకున్నాను, సరే వదిలే, నీ ఇష్టం. చేర్చుకుంటావా? లేస్ కట్టు, చేర్చుకుంటాను. రే అక్కడ చూడండి రా, వాడు షూ లేసి కడుతున్నాడు. ఏంటి సీనియర్ ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? మనసేం బాలేదు సీనియర్, ఏదైనా బీచ్కి వెళ్దామా? నేను రానురా. నా కోసం రా సీనియర్. నేను రానంటున్నాను కదా సీనియర్. సీనియర్ సీనియర్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అదేం లేదు, కంట్లో నలక పడింది, అందుకే కళ్ళ నుంచి నీళ్ళు వస్తుంది. ఇదిగో ఏమైందో చెప్పవయ్యా. ఏడవడం లేదంటున్నానుగా. ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? ఏం చెప్పనరా, 2 నెలలుగా బాలు వేయమన్నారు, 2 నెలలుగా గాలి కొట్టించుకురమ్మన్నారు, ఈరోజు షూలు వేసి కట్టమన్నాడు రా. సరే అని కట్టాను, అయినా ఆడనివ్వనన్నాడు రా. ఇలా అని తెలుసుంటే నా ఏరియా కుర్రాళ్ళతో కార్పొరేషన్ గ్రౌండ్లోనే ఆడుకునేవాడిని. తప్పు చేశాను రా, ఇక మీద ఇంకెక్కడికి ఎప్పుడు రాను, వెళ్తున్నాను. సీనియర్ 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 ఏంట్రా? చూసావా సీనియర్, ఈ బాల్ కూడా నిన్ను వెళ్ళొద్దంటోంది, నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు. బాల్ బాయ్, బాల్ విసర్రా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు లోపలికి వెళ్ళి ఆడాలి అంతేగా, వెళ్ళి ఆడు సీనియర్. లోపలికి వెళ్తే గొడవ అవుతుందిరా. గొడవ ఏమీ కాదు సీనియర్, నువ్వు లోపలికి వెళ్ళి ఆడు. ప్రభు చెప్తే విను, వద్దురా. నువ్వు నా మాట వింటావా లేదా? వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళి గట్టిగా ఒక గోల్ కొట్టిరా సీనియర్. ఏంటి ఫోర్స్ కొడుతున్నావు? బాల్ ఇచ్చి బయటికి పోరా. ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు వీడు ఎవడు ఎవడు వీడు ఎవడు వీడు వీడి పేరు ఏంటి, ఊరు ఏంటి? ఆటాడే పోటుగాడు, నీటుగాడు, గేటుగాడు, వెంటాడే బిట్టుగాడు, పందెం కాసి వచ్చేసాడు. మొనగాడు తమ్మే చూపే వచ్చేసాడు. యోగి బాబు మగవాడు, దుమ్మే దురప అడిగితే చూసుకోడాము. పద్ధత్వం వచ్చిందోని అంత చూసి కాని పోడు బంతి కొట్టేసాడంటే స్టైలు చూడరా. రెండు కాళ్ళుకే వేసే రాడు బాబు వీడే.
ఏంట్రా అన్న గోడౌన్కి రమ్మన్నాడు. రమ్మంటే వెళ్ళండి రా, నన్ను ఎందుకు అడగడం? మిమ్మల్ని రమ్మన్నాడు. ఏ గోడౌను? అన్నగారి పర్సనల్ గోడౌన్కి. పర్సనల్ గోడౌన్ కా? ఆ రైట్ సైడ్ ఉన్నాడే వాడి మన క్లయింట్, క్యాష్ కూడా ఇచ్చేసాడు. ఏంటయ్యా మీ గొడవ? అన్నా వీడే మమ్మల్ని కొట్టాడు, వాడిని అడగనా? నువ్వేగా ముందు వీడిని నెట్టావు, అది చెప్పరా? ఏది చెప్పాలో ఏది చెప్పక్కర్లేదో నాకు తెలుసు. నువ్వు మూసుకో. నువ్వు మూసుకో, లేదంటే తెరుచుకో. అడ్డమైన గడ్డి తినే కుక్కవరా నువ్వు. ఎవరు? నేనా? నువ్వు కాకపోతే అన్నేంట్రా? ఓవర్ గా మాట్లాడితే మొహం చూడరా తలనొప్పిగా ఒక్కొక్కటి చావు కొడతానే అనుకున్నారా? ఏంట్రా ఇది? బ్లడ్ అన్నా? నేను చెప్తే ఆయన తిడుతున్నాడు. నమస్తే అన్న. అవును, ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఒక గ్రౌండ్ లో ఆడుకుంటున్నారన్నా, ఇతను అసలు ఆడనివ్వట్లేదన్నా. 2 ఏళ్లుగా ఇతని బాల్ విసరడానికి, గాలి కొట్టించడానికి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారన్నా. కారణం ఏంటో అడిగి చెప్పండి అన్నా, మేము ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏవయ్యా, చిన్న పిల్లలు అందరు గొడవ పడతారేంటి? విషయం ఏంటో చెప్పు, నేను చూసుకుంటాను. హౌసింగ్ బోర్డ్ బాయ్ అన్నా. హౌసింగ్ బోర్డ్ అంటే? మా లెవెల్ కి తగని మనిషి అన్నా. లోపలికి వస్తే కంపు చేస్తాడు. ఏంటి కంపు చేస్తాడా? ఏవయ్యా, ఒకడికి అవకాశం ఇస్తేనే కదా అతను బాగా ఆడగలరా లేదా అనేది తెలుస్తుంది. అన్నా, మా దగ్గర డబ్బులు తెచ్చుకుని వాడికి సపోర్ట్ చేస్తున్నావు. రేయ్, రా. ఇంకొక్క మాట మాట్లాడితే నేను మాట్లాడను, బేబీయే మాట్లాడుతుంది. యూ వాంట్ సీ బేబీ? బేబీని చూసావుగా, పోరా. ఓకే బాయ్స్, రేపు గ్రౌండ్ లో మీట్ అవుతాం. ఆడవయ్యా. ఇప్పుడు చూపిస్తా. కోపమా? ఊరుకోరా, పిచ్చ కోపంలో ఉన్నాను. ఒకరిని ఆడనివ్వకపోవడానికి 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ అతను హౌసింగ్ బోర్డ్ లో ఉంటాడని ఒక కారణం చెప్పావే, అది నీకే న్యాయంగా ఉందా? పెనాల్టీ. రంగంలోకి వచ్చేసాడు, సింగం లాగా దూకేశాడు, దమ్మె చూపి కుమ్మేస్తాడు, గోలే కొట్టేస్తాడు యోగి. భద్రం భద్రం మోనగాడు అంటే వీడేరా, బరిలోకి దిగినాడంటే గెలిచేది ఇంకా వాడేరా. కొట్టింది ఎవరు? యోగి బాబు సూపర్ స్టార్ రా, గోలే కొట్టి గోలే పుట్టించేది వీడేరా. బ్రదర్, గోల్ చూసావా? చూశాను. ఎలా ఉంది చెప్పు. సూపర్ గా ఉంది. మంచి ప్లేయర్ కి చేయడానికి ఆలోచన ఎందుకు? ఇవ్వరా. సూపర్ రా. రే, ఏంట్రా జైల్లో చూస్తున్నారు? గ్రౌండ్ అంటే అందరికీ ఒకటే, రైండ్రా లోనకే రండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఉండి చెప్తాను అన్నా, స్ట్రైట్ గా వెళ్ళన్నా. బీచ్ కి వెళ్తున్నావు అని చెప్పావు కదా. అరే, ఒక నిమిషం ఉండని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ కి తీసుకొచ్చావు? చూడు రమ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికే 10 రోజులు డేట్ ఆలస్యమైంది, ఇంకా లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నామంటే ఓ 10 నిమిషాల్లో రిజల్ట్ చెప్పేస్తారంట. ఆ తర్వాత ఏది తప్పుగా ఉండదు. నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్ళని ఆ రోజు ప్రామిస్ చేశావు. రమ్య, ఇప్పుడు వాటి గురించి మాట్లాడే టైం లేదు, సరేనా? నువ్వు ముందు దిగు. ఏంట్రా ఎంత లేటు? ఏం లేదు సీనియర్, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ చెప్పాను. నచ్చ చెప్పి తీసుకురావడానికి లేట్ అయింది.
టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నా. త్వరగా లోపలికి వెళ్ళు, నేను వెయిట్ చేస్తాను. ఓ డాక్టర్ 10 నిమిషాల్లో వస్తారు. రాగానే చెప్తాను, మీరు వెళ్ళి చూడండి, సరేనా? రే పాజిటివ్ వస్తే ఏం చేస్తావురా? రిపోర్ట్స్ అన్ని డైరెక్ట్గా డాక్టర్ రూమ్కి వెళ్ళిపోతాయి. లోపల వెయిట్ చేయండి, టెస్ట్కి రెడీ చేసి పిలుస్తాను. అమ్మా, అమ్మా, కే ఫోన్లో నువ్వు నాకేం చెప్పావే? అమ్మా, దెబ్బ తగిలింది, హాస్పిటల్కి రామ్మా అనే కదా చెప్పావు. ఇక్కడికి వస్తే డాక్టర్ నీకు అబార్షన్ చేశారని చెప్పారు. ఏంటి ఇది? అమ్మా, నాకు చాలా భయం వేసిందమ్మా. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదమ్మా. తెలియకుండా తప్పు చేశాను, సారీ అమ్మా. నువ్వు ఇప్పుడు చేసింది తప్పు కాదు, పాపమే. అంత తొందర ఏంటే నీకు? ఇలా వయసు వేళ్ళొచ్చేసే తప్పుల వల్ల ఎందరు బిడ్డలు కడుపులోనే చేస్తున్నారు తెలుసా? ఇలా జరుగుతుందని నాకు తెలియదమ్మా. బిడ్డలు కావాలని కోరి గుళ్ళ చుట్టూ తిరిగి డాక్టర్లకు చూపించుకొని లక్షలు ఖర్చు పెడుతున్న వారికి కూడా సంతానం కలగట్లేదే. కానీ నువ్వు 9 నెలలు కడుపారా మోసి కనాల్సిన బిడ్డని కడుపులోనే చంపేసి పైగా ఏడుస్తున్నావెందుకే? అమ్మా, నన్ను వదిలేయమ్మా. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతానమ్మా. మీ పేరు? రమ్య. వయసు? 22. పెళ్ళై ఎన్నెళ్ళైంది? ప్రెగ్నెన్సీ టెస్ట్కి కదా వచ్చారు? చెప్పండి, పెళ్ళయి ఎన్నెళ్ళైంది? హలో, ఏమైంది? రే రమ్యారా, ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రమ్య, రమ్య, రమ్య ఆగు. రమ్య, 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 టెస్ట్ చేయించుకున్నావా లేదా? లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి? ఒక టెస్టే కదా చేయించుకోమంటున్నాను, దానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేయటం లేదు. ఇప్పుడు టెస్ట్ చేయటం ఎందుకో చెప్పు. పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవద్దా? సరే, పాజిటివే అనుకో. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడేం చేస్తావా? ఈ వయసులో పెళ్లి చేసుకుని బిడ్డను కనమంటావా? అబార్షన్ తప్ప వేరే దారి లేదు. ఒక ప్రాణం వాల్యూ ఏంటో నీకు ఇంకా తెలియలేదు ప్రభు. నేను ఆ పని చేయలేను. పాజిటివ్ నెగిటివ్ ఏ ప్రాబ్లం వచ్చినా నేనే ఫేస్ చేస్తాను. రమ్య, ఇకపై నీకు నాకు ఏ సంబంధము లేదు. దయచేసి ఇకపై నా లైఫ్ లోకి రాకు. బతుకు క్షణములో మలుపు తిరిగేనే, త్రుటిలో లోకం చీకటి ఆయే. తలపుల మొత్తం నీ ఉంటే మది కదిలినది, కదిలే ఎదలో సొద మొదలైంది. ఎదలో తులని ప్రేమే నాదయింది, అది నేడు కలాయినదే. నన్ను వీడిని హృదయం బహుదూరం పయనిస్తే, మిగిలే ఎదరగిలే ఆవేదనిదే. మనసేమో వేచినది, మరి నీకై కాచినది. మనసేమో వేచినది, నీకై నీకై. అది ఎంత కాలమైనను
బతుకు క్షణములో మలుపు తిరిగని త్రుటిలో లోకం చీకటి ఆయే జతగా శృతిగా బతిగా నీలో నన్నే వెతికా ప్రేమను మదిలో తాచా నన్ను తలచి నిన్ను తలచి మై మరచాను తప్పు వేరే దారి లేదు ఇది నా నిర్ణయం కాదు ఇది తప్పు నేనడగలేదే ఒక తనువై ఇన్నాళ్ళో రెండు ప్రాణాలయున్నా మనసేమో వేచినది మరి నీకై కాచినది మరి నీకై కాచినది నీకై అది ఎంత కాలమైనను పప్పి 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 ఊపిరి పీల్చు పప్పి పప్పి ఏమైంది పప్పి అయ్యో ఊపిరి పీల్చట్లేదే పప్పి పప్పి హలో హలో డాక్టర్ నేను ప్రభుని మాట్లాడుతున్నా మీకు గుర్తుందా డాక్టర్ బ్రౌన్ కలర్ ల్యాప్టాప్ తీసుకొచ్చానే పప్పి మీకు గుర్తుందా డాక్టర్ డాక్టర్ దానికి ఏమైందో తెలియట్లేదు సడన్ గా స్ప్రూ లేకుండా పడుంది డాక్టర్ దానికి 2 రోజుల్లో డెలివరీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఇచ్చిన 2 మందులు వాడుతున్నావా లేదా మందు అయ్యో మర్చిపోయాను డాక్టర్ ఏంటయ్యా అంత ఈజీగా చెప్పేశావు నేను ఇప్పుడు ఊళ్ళో కూడా లేను డాగు చనిపోయే ప్రమాదం కూడా ఉంది వెంటనే దాన్ని వెటర్నరీ హాస్పిటల్ అలాగే 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 డాక్టర్ పప్పి నీకేం కాదు పప్పి నేను చూసుకుంటాను పప్పి ఆటో ఆటో ఒక నిమిషం ఆటో అన్నా కుక్క కొంట్లో బాలేదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అన్న వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రానా పప్పి పప్పి నీకేం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం ఆటో వచ్చేసింది ఓకేనా ఆటో వెళ్ళకురా పప్పి 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 కళ్ళు తెరవట్లేదే ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా
అన్నా ఎక్కడున్నావు అన్నా? అన్నా ఎక్కడా? రావయ్యా. వస్తున్నా 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 అన్నా. అన్నా ఎక్కడన్నా? అన్న ఎక్కడన్నా? ఇక్కడే ఉన్నాను. అన్నా అన్న అన్న పప్పి ప్రెగ్నెంట్ గా ఉందన్నా. తెలియట్లేదన్నా. ప్రెగ్నెంట్ గా ఉందా? అవునన్నా. 57 రోజులా? అవునన్నా 57 రోజులు అయిందన్నా. 58 రోజులు అయితేనే పిల్లల్ని పెడుతుంది. ఇప్పుడు వెళ్ళు, పొద్దున్నే రా, ముందుగా చూసి పంపిస్తాను పో. ఏంటయ్యా లూసులాగా మాట్లాడుతున్నావు? ఓయ్ ఎందుకు అరుస్తున్నా? ఉన్న విషయంగా చెప్తున్నాను. ముందు డాక్టర్ ఎక్కడ చెప్పవయ్యా. ఏంటి గొడవ? ఏమైందయ్యా? పప్పి ప్రెగ్నెంట్ గా ఉందక్క. ఏరా కుక్క నెప్పులతో బాధపడుతుంటే దున్నపోతులా కూర్చొని తింటున్నావు. ఎప్పటికీ నీ బతికిందేనా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. రా రా రా. రా రా జాగ్రత్తగా రా. ఇందులో పడుకోబెట్టు. ప్రెగ్నెంట్ గా ఉన్న కుక్కని అంతసేపు చేతిలో ఉంచుకోకూడదు. స్ట్రెచ్చర్లో పడుకోబెట్టు. రా రా త్వరగా. లాగుతున్నాను. తొందరగా నెట్టు బాబు. రా. డాక్టర్. అలాగే. డాక్టర్. అక్క డాక్టర్ ఎక్కడున్నాడక్క? నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్. డాక్టర్ గారు ఇక్కడ లేరు. నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళక్క. పప్పి పప్పి అక్క అక్క పప్పి కళ్ళు తెరవట్లేదు. త్వరగా రా అక్క. సరే డాక్టర్ ఏంటమ్మా? ప్రెగ్నెంట్ డాగు 57 రోజులు అయ్యాయి. స్పృహ లేకుండా పడుంది. త్వరగా వచ్చి చూడండి డాక్టర్. రండి త్వరగా రండి. చూస్తా. రండి డాక్టర్. ఒక ఎమర్జెన్సీ కేసు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్. పప్పి చూడండి డాక్టర్. ఎంతసేపటి నుంచి ఎలా ఉంది డాక్టర్? 2 గంటలుగా ఇలాగే ఉంది డాక్టర్. త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్. ఏమా ఓటికి తీసుకురండి. త్వరగా త్వరగా తీసుకురండి. అక్క అలా పట్టుకోక రండి. దీని మీద పడుకోబెట్టండి. డాక్టర్ పప్పి పప్పి డాక్టర్ డాక్టర్ కడుపులో ఉన్న పిల్లల మెడకి తల్లి పేగు చుట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఐదర్ నేను తల్లిని కాపాడగలను లేదా పిల్లల్ని కాపాడగలను. డాక్టర్ మీరు ఇలా చెప్పకండి డాక్టర్. నాకు ఇద్దరు చాలా ముఖ్యం డాక్టర్. ఏదో ఒకటి చేసి ఇద్దరిని కాపాడండి డాక్టర్. డోంట్ వరీ. ఏదైనా నేను సర్జరీ తర్వాతే చెప్పగలను. మీరు బయట వెయిట్ చేయండి. తీసుకువెళ్ళండి. పప్పి పప్పి డాక్టర్ ఎలాగైనా ఇద్దరిని కాపాడండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. పప్పి 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 నాన్న నేను తప్పు చేశాను నాన్న. పప్పి నా వల్ల చావు పోతుంది. పప్పికి ఏం కాదురా. నా మాట విను. ఏడోకు. బాబు అక్క ఒకసారి ఇలా రా. ఏమైందక్క? రా బాబు చెప్తాను. పప్పి
పప్పి పప్పి పప్పి పప్పి పప్పి పప్పి పప్పి రమ్య తీ రమ్య 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 షో రమ్య తీ రమ్య ప్లీజ్ రమ్య తీ ప్లీజ్ 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 తీ రమ్య ప్లీజ్ షో నాన్న నీ ఫోన్ ఇవ్వు నాన్న. నీ ఫోన్ ఏమైంది? ఇవ్వు నాన్న. ఎవరికరా ఇప్పుడు? కొంచెం ఉంటున్నా రమ్య తీ రమ్య. హలో రమ్య. రేయ్ రమ్య ఎవరు? రమ్య నువ్వు ఎక్కడున్నావు రమ్య? ఇప్పుడు నీకేం కావాలి? రమ్య నిన్ను ఒక 2 minutes మీట్ అవ్వాలి రమ్య. ఎక్కడున్నావు చెప్పు రమ్య. నాకు ఫోన్ చేయదని చెప్పాను కదా. రమ్య రమ్య ప్లీజ్ రమ్య చెప్పు రమ్య. నేను ఊరికి వెళ్ళిపోతున్నాను ప్రభు. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాను. రమ్య నేను వచ్చేస్తాను రమ్య. 10 నిమిషాల్లో వచ్చేస్తాను రమ్య. నేను 10 నిమిషాలకి మించి వెయిట్ చేయలేను. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. అక్కడే ఉండు. రే ఏంట్రా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పావు. ఇంతకీ పప్పి ఎలా ఉంది? సీనియర్ పప్పి సూపర్ గా ఉంది సీనియర్. పిల్లలు పెట్టింది సీనియర్. 7 పిల్లలు పెట్టింది. వాటిని చూస్తుంటే నేను వచ్చేస్తాను. బైక్ కేసి ఇవ్వు. నాన్న ఫోన్ పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నాడు సార్? ఎవరో రమ్యాని కలవాలని వెళ్ళాడు. ఎవరు అమ్మాయి? నాకు తెలియదు. ఎవరైతే మనకెందుకు కానీ మీరు రండి, పంపించొద్దాం రండి. ఐఎమ్ వెరీ సారీ రమ్య. ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఇక మీద నువ్వే నన్ను వద్దనుకున్నా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను. ఇది మన బిడ్డ. దీనికి నేను నాన్నని, నువ్వు అమ్మవి. ఎవరు ఏమనుకున్నా సరే ఈ బిడ్డ నేను వదులుకునే ప్రసక్తే లేదు రమ్య. ఒక ప్రాణ వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది రమ్య. ఐ లవ్ యూ సో మచ్ రమ్య. ప్రభు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రమ్య? నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. ఏమంటున్నావు? నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. మరెందుకే ఇంత ఆలస్యమైంది? ఆ విషయం అమ్మని అడిగాను. ఏం చెప్పారు? పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తింటే లేట్ అవటం నార్మల్ అనే చెప్పింది. మరి 3 నెలల్లో పొట్ట పెద్దదవడం, నువ్వు అమ్మ, నేను నాన్న, బిడ్డ, కువ ఇవన్నీ ఏమి లేవా? నువ్వు మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు? ఇంట్లో. మా ఇంట్లోనా? నువ్వు వెళ్ళగానే మొదటి పనిగా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాతో దీని గురించి మాట్లాడబోతున్నా. వాళ్ళని అలా తీసుకుని వచ్చేస్తా. ఎక్కడికి? పెజవాడికా? మరి రేపు తెల్లారుగానే మొదటి పనిగా అమ్మ నాన్న తీసుకొని పిజ్జాతో బెజవాడికి వచ్చేస్తా. ఏమంటావ్? ప్రభు ప్రభు నిన్నసలు 15 రోజులుగా చావు కొట్టావు. నన్ను తిననివ్వకుండా పడుకోనివ్వకుండా నేను సింగిల్ గా ఉండడమే బెటర్. సింగిల్ సింహో దొరికిపోయాడు, సింగిల్ సింహో దొరికిపోయాడు, సింగిల్ సింహో దొరికిపోయాడు. ఏమండి వాడెక్కడికి వెళ్ళాడు? ఇంతసేపైనా రాలేదేంటండి? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నావు. ఫోన్ చేసి అడుగు. ఇప్పుడు చూసినా ఇంతే. లేట్. సైలెంట్ గా ఉండరా మీరు? అది వచ్చాడు చూడండి హీరో. ఎక్కడికి వెళ్ళారా? ఇది తీసుకురావడానికి వెళ్ళాను. ఏంట్రా ఇది? అది సరే కానీ రమ్య వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ? మీ నాన్న బిల్లు కట్టనని చెప్పాడు రా, అందుకే వాళ్ళు కట్టడానికి వెళ్ళారు. రా ముందు మనం లోనికి వెళ్దాం. పద పద. ప్రభు తప్పే చేయని వాడు హీరో కాదు. తను చేసిన తప్పుని గుర్తించి సరిదిద్దుకుంటాడే వాడే హీరో. ఈ సినిమాకి నువ్వేరా హీరో. వెళ్ళు.
నేను ఎక్కడికి వెళ్తాను అడుగువా. నువ్వెక్కడికి వెళ్తే నాకేంటయ్యా? సెకండ్ పార్ట్ ఉందిగా, అప్పుడు చెప్తాను రా నీ సంగతి. రేయ్ పార్ట్ 2లో నేను ఉన్నాగా. రీఎడిట్ చేసి ఈ సినిమాలోనే నిన్ను కట్ చేస్తా. బాబుని చూసావా? చూశాను. ఎలా ఉన్నాడు? మనలాగే సూపర్గా ఉన్నాడు. బాగా ఆకలిగా ఉందిరా. ఏంటది? సీనా బయటలీలా.